भूरिभावाभिमुग्धकल्पानाम् उत्तमज्ञानदायिनां वात्सल्यपरिपूर्णानाम् अन्वहं हितभाषिणाम्। श्रीरामो मम देवता रघुवरं रामं भजे धार्मिकम्। रामेण प्रतिमेन सर्वजगति संवर्धते राजते। रामायैव नमोऽस्तु मे मनजिरं रामान्न गच्छेत् बहिः। रामस्याहं वसामि सततं रामे हि रामावमाम्। శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. అధ్యాత్మ రామాయణం నవాహ్నిక ప్రవచన దీక్ష రెండవ రోజు సాయంకాలం అంటే 4వ ప్రసంగంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. కావూరి సోదరులు రాఘవదత్తు గారు, ఆత్మారాము గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం, అంటే పూర్వం ఇట్లా జరుగుతూ ఉండేవి, ఇంటింటా భాగవతం ఇంటింటా రామాయణం అన్నట్టుగా. మరి ఆ తర్వాత సభలకే పరిమితమైపోయినటువంటి కార్యక్రమాలను ఇప్పుడు మళ్ళీ పూర్వపు పద్ధతిని పునఃప్రారంభం చేసినటువంటి ఈ కావూరి సోదరులు అభినంద్యులు. సరే, బాలకాండ 3 పూటలతో బాలకాండ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు మనం అయోధ్యకాండలో అడుగు పెడుతూ ఉన్నాం. బాలకాండ అంటే శ్రీరాముని యొక్క బాల్యాన్ని, ఆ బాల్యంలో జరిగిన సంఘటనలు వర్ణించేటటువంటి కాండ. ఇప్పుడు జీవితంలో అతడు కాస్త యువకుడైన తర్వాత, వివాహం కూడా అయిపోయిన తర్వాత జీవితంలో ఒక ప్రధానమైనటువంటి మలుపు తిరిగే సన్నివేశం అయోధ్యకాండలో జరుగుతుంది. అలాగే భారతంలో అయితే సభాపర్వంలో కథ మలుపు తిరుగుతుంది. అలాగే ఇందులో అయోధ్యకాండలో తిరుగుతుంది. అదేంటో మనం చూద్దాం. ఏకదా సుఖమాసీనం రామం స్వాంతఃపురాజిరే సర్వాభరణ సంపన్నం రత్నసింహాసనే స్థితం. ఏకదా అంటే ఒకానొకప్పుడు అని అర్థం. ఈ ఒకానొకప్పుడు అనేది చాలా గొప్ప మాట. సంస్కృతంలో ఏకదా అని ఉంటుంది. ఏకదానైవి సారణ్యే ఋషయః సౌనకాదయః పప్రచ్ఛుః ఆనతాః సర్వే సోతం పౌరాణికం ఖలు అని ఏ కథైనా ఏకదా అని ప్రారంభం. అదే తెలుగులో అనుకోండి అనగనగా అని ప్రారంభం. ఇది చాలా గొప్ప సంస్కృతంలో పదమే. ఏకదా అనేది ఒక పదం అంతే, కానీ తెలుగులో నుడి కాదు. అనగనగా, అనగనగా ఏంటి? ఏకదా అనేదాన్ని సరి అయినటువంటి పదం తెలుగు పదం ఒకానొకప్పుడు అని. కానీ అనగనగా ఒక మంచి నుడికారం ఏర్పడింది మనకి. అంటే అనగనగా అంటే ఇప్పుడు రాజుగారు ఉన్నారు అని చెప్పగానే ఆ చిన్న బిడ్డకి చెప్తారు కదా కథలో, నువ్వు చూసావా అంటాడు. నేను చూడలేదు. మరి నీకెలా తెలుసు? మా అమ్మ నాకు చెప్పింది. అంటే అమ్మమ్మ చూస్తుందా? లేదు, వాళ్ళమ్మ చెప్పింది. వాళ్ళమ్మ చూస్తుందా? వాళ్ళమ్మ చెప్పింది. అంటే ఒక తరం మరొక తరంతో అనగా, ఆ తరం ఆ తరువాత తరంతో అనగా, అలాగే తరము నుండి తరములకు అనగా 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 ఇక్కడ దాకా వచ్చిన కదా. అంటే సరిగ్గా వన్స్ అపాన్ ఏ టైం లేదా లాంగ్ ఎగో అనే దానికి సరి అయినటువంటి తెలుగు నుడికారము. సంస్కృతంలో ఏకదా అనే దానికి సరి అయిన తెలుగు నుడికారం ఏమిటి అంటే అనగనగా. చాలా మంది అనగనగా ఒక రాజు ఉన్నాడు, అనగనగా అంటే అర్థం తెలియదు, కానీ చెప్పేస్తూ ఉంటారు అంతే. అసలు అర్థం ఇది అంటే ఒకానొకప్పుడు అని. ఇది తెలియక ఒక ఆయన పాపం అవడానికి చాలా గొప్ప కవే, తక్కువడేం కాదు, మహాపండితుడైన కవి. కానీ ప్రమాదో ధీమతాంపి అని ఒక్కసారి పెద్ద పెద్ద వాళ్ళు కూడా పొరపాటు పడుతుంటారుగా. ఆయన అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించిందిగా పాట రాశారు. సరే, మిగతా పాటంతా సరే, కానీ అనగనగా ఆకాశం ఉంది ఏమిటి? అనగనగా అంటే ఒకానొకప్పుడు ఆకాశం ఉండేది అని అర్థం. ఇప్పుడు లేదా ఏంటి ఆకాశం? ఆకాశం అనగనగా ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. ఆకాశం విషయం దగ్గరికి వచ్చేప్పటికి రాజు దశరథుడైన మహారాజు అనగనగానే ఉన్నాడు, ఇప్పుడు లేడే. కానీ ఆకాశం అనగనగా ఉండదు, ఎప్పుడు ఉంటుంది. అనగనగా ఆకాశం ఉంది అని అనకూడదు. ఎందుకు ఆయన ఏదో అనేశాడు, అది ప్రచారంలోకి వస్తుంది. విచిత్రం ఏంటంటే ఇలాంటి తేడాలను బాగా ప్రచారంలోకి వస్తాయి. ఈ పాట మంచి బ్రహ్మాండంగా ప్రచారంలోకి వచ్చింది. మరి ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం దేర్ వాజ్ ఎ స్కై అన్నారు అనుకోండి, ఏంటి పిచ్చి ఇంగ్లీష్ అని అడుగుతారు. ఇది అంటే వన్స్ అపాన్ ఏ టైం ఏంటి, దేర్ వాజ్ ఏమిటి, ఏమిటి, అక్కడ స్కై ఏమిటి, స్కైకి ఇవన్నీ ఏమిటి, అసలు ఇంగ్లీష్ వచ్చి మాట్లాడు, ఇంగ్లీష్ వచ్చా లేదా అని అడుగుతారు. ఇక్కడ విషయం పక్కన పెట్టేసి ఇంగ్లీష్లో తప్పు మాట్లాడితే వాడు ఒప్పుకోడు, తెలుగులో తప్పు మాట్లాడితే పట్టించుకోడు. ఎందుకంటే మాతృభాష కాబట్టి మనకి అది ఎక్కువ. అలాగని అందరి మాతృభాషలు ఎలా ఉంటారంటే ఉండరు. తమిళియన్స్ అయితే అట్లా ఒప్పుకోరు, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, వాళ్ళ భాషకి కంచుకొట్ట కట్టుకుంటారు. మనం భాషను అలాగా విచ్చలవిడిగా వదిలేసాం, నీ ఇష్టం వచ్చినట్టుగా తిరగవేయాలి.
కనుక తెలుగు వారు కనుక పట్టించుకోరు అంతే. అనగనగా అందుకే ఏకదా, ఏకదా అంటే ఒకనొకప్పుడు సుఖమాసీనం హాయిగా కూర్చున్నాడు. ఎవరు? రాముడు. ఎక్కడ? స్వాంతఃపురాజిరే, తన అంతఃపుర ప్రదేశంలో కూర్చున్నాడు. సర్వాభరణ సంపన్నం, వాళ్ళంతా అంటే రాజోచితములైనటువంటి అలంకారాలు ఏవైతే ఉంటాయో ఆ అలంకారాన్ని కూడా ధరించుకున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు అలంకారాలు ఎందుకంటే ధరించుకోవడం, ఇది కూడా మనకు ప్రశ్న రావచ్చు. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదో మామూలుగా ఉంటాం, బయట పెడుతున్నప్పుడు ఒక రకమైన ఆహార్యం వేసుకుంటాం. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఏదో మగవాడితో నింగి పెడితో ఉండిపోతాం కదా. మరి రాముడు కూడా అలాగే ఉండొచ్చు కదా. అంటే వాడు ఇంట్లో ఉండడం కాదు, ఆ రాజుని రాజపురుషులను చూడడం కోసం ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. లేదా ఆకస్మికంగా ఎవరైనా పెద్దవాళ్ళు, గురువులు, చాలా గొప్పవాళ్ళు లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, ఉన్నప్పటికీ ఎదురెళ్ళాలి. అలా ఎదురు వెళ్ళాలంటే వాడు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉండాలి. అంతేగాని ఏదో మనం ఇంట్లో ఉన్నట్టుగా అలా ఉంటే మాత్రం కుదరదు. కనుక సర్వాభరణ సంపన్నం, సమస్తమైన ఆభరణములతో కూడుకున్నవాడు, రత్న సింహాసనే స్థితం అంటే రామునికి కూడా తన ఉన్నటువంటి ప్రదేశంలో తాను కూర్చోవడానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రాజుగారు అబ్బాయి కదా, రాజుగారి తర్వాత రాజుగారి యొక్క స్థానం ఉంటుంది కదా. అందుకని ఆ ఒక రత్నమయమైనటువంటి అంటే బంగారు సింహాసనం, రత్నములు పొదిగినటువంటి సింహాసనం, దాని మీద హాయిగా కూర్చుని ఉన్నాడు. అంతేగాని నా ఇల్లే కదా అని చెప్పి ఎక్కడెక్కడ దొరుకుతూ ఉండరు. మహారాజులు అంటే వారి పద్ధతులు వారికి ఉంటాయి, సమయాలు ఉంటాయి. ఈ సమయంలో ఎక్కడే కూర్చోవాలి, ఈ రాజ్యములకు సంబంధించిన ఆలోచనలు రాముడు కూడా అప్పటికే చేస్తూ ఉండేవాడు. యువరాజు పట్టాభిషేకం తర్వాత వచ్చిన ఆలోచన, కానీ అది రాకపోయినా అప్పటికే మంచి తెలివైన రాజనీతి క్షుణ్ణంగా చదువుకున్నాడు కాబట్టి ఎప్పుడైనా తండ్రికి కానీ మంత్రులకు కానీ సలహాలు ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఇస్తూ ఉండేవాడు. అందుకోసం తాను ఓ ప్రత్యేకమైన ఆసనంలో కూర్చుని ఉన్నాడు. నీలోత్తర దళశ్యామం, నల్ల కలువ రేకులాగా నీలంగా మెరిసిపోతూ ఉన్నాడు. కౌస్తుభ ఆముక్త కంధరం, మరి కౌస్తుభం అనే మణి ధరించినటువంటి మెడలో కౌస్తుభం ధరించాడు. సీతయ రత్నదండేన చామరేణ అథ బీజితం, పక్కనే సీతాదేవి ఉంది, ఆమె చామరం విస్తుంది. విసురుతో మీరు ఎప్పుడైనా ఫ్యాన్ లేవుగా, పక్కన ఎవరో ఒకరు విసరాలి. అబ్బో వాళ్ళు కావాలనుకుంటే దాసదాసీజనం బోళతం ఉంది. కానీ సీతాదేవి విసరడం అంటే అది ప్రేమ. మిగతా వాళ్ళు విసరడం అంటే ఈయనకి డబ్బులు ఇస్తున్నాడు, వాడు చేస్తున్నారు, సేవ చేస్తున్నారు అంతే. కానీ సీతాదేవి ప్రేమతో, భార్య భర్తగా చేసేది ప్రేమ అనమాట. ప్రేమగా చక్కగా అలా విసురుతూ ఉందట. రత్నదండేన నిర్మితం, రత్నదండేన చామరేన అంటే ఆ విసునికర్ర కూడా ఒక కర్ర ఉంది, ఆ కర్ర కూడా బంగారు కర్ర, దానికి కూడా రత్నములు పొదిగి ఉన్నాయి. అటువంటి విసునికర్ర అంటే ఒక మహావైభవ సముపేతుడు శ్రీరామచంద్రుడు. అంటే ఒక సంపన్నమైనటువంటి రాజ్యం, అదేమో ఆశావశి రాజ్యం కాదు. సరే, వినోదయంతం హాయిగా వాడితో వీడితో కబుర్లు పిచ్చాపట్టి మాట్లాడుకుంటూ వినోదిస్తున్నాడు. తాంబూల చర్వణాధిపి ఆదరాత్తు, సీతాదేవి తాంబూలం వచ్చింది అంటే అప్పటికే భోజనం అయిపోయింది, తాంబూలం వచ్చింది. ఆ తాంబూల చర్వణం చేసుకుంటూ ఉండేవారు. సరే, ఇలా ఉండగా నారద అవతరత్తు ద్రష్టుం అంబరాత్తు యత్ర రాఘవ, దిగాడండి నారదుడు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణాన్ని ఉపదేశించడానికి మాత్రమే రాముడు వస్తాడు, నారదుడు వస్తాడు. ఆ తర్వాత ఎక్కడ నారదుడు కనిపించడు. కానీ అధ్యాత్మ రామాయణంలో చాలాసార్లు కనిపిస్తాడు. జనక మహారాజుకి కనిపించాడు, మరి ఇక్కడ రామచంద్రమూర్తికి కూడా కనిపించాడు. అసలు రహస్యాన్ని కూడా వీళ్ళకి విప్పి చెప్తూ ఉంటాడు. అందుకని నారదుడు ఎక్కడ సుఖంగా ఉన్న సమయంలో నారదుడు వచ్చాడు. సరే, నారదుడు వచ్చి ఏమంటాడు, ఆయన ఎలా ఉన్నట్ట? శుద్ధ స్ఫటిక సంకాశ, రాముడేమో నల్ల కలువ రేకులా ఉన్నాడు, ఈయనేమో స్ఫటికంలాగా ఉన్నాడు, శుద్ధ స్వచ్ఛమైనటువంటి స్ఫటికంలాగా ఉన్నాడు. చంద్ర ఇవ అమలహ, శరత్కాలపు చంద్రుని వలె స్వచ్ఛంగా ఉన్నాడు. శరత్కాలపు చంద్రుడికి ప్రత్యేకించి వర్షాకాలంలో మబ్బుల్లో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. అంటే వర్షం కురిసేస్తాయి కనుక మబ్బులు తెల్లమబ్బులు అయిపోతాయి. ఆ తెల్ల మబ్బులు చంద్రుని అడ్డుకోవు, వెన్నెలను అడ్డుకోవు, నల్ల మబ్బులు అయితే అడ్డుకుంటాయి. అందుకని శరత్కాలం, వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు వస్తుంది కాక, అంటే ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఈ 2 మాసాల్లో ఉండే చంద్రుడికి ఒక ప్రత్యేకత. ఆ వెన్నెల పుచ్చ పువ్వులాగా ఉంటుంది అనమాట. శరత్కాలం వెన్నెలంటే ఆశ్వీజ పూర్ణిమ, దసరాలో వచ్చేటువంటి పూర్ణిమ కానీ, ఆ తర్వాత కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ కానీ, ఈ 2 పూర్ణిమలని శరత్ పూర్ణిమలు, శారద పూర్ణిమ అని కూడా అంటారు. శారద అంటే మళ్ళీ సరస్వతి అనుకోకండి.
శారద నీరదెందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎప్పుడు కలుగు భరతి ఎన్నడు కలుగు భరతి అని పోతమ్మ గారు ప్రార్థించాడే. అక్కడ అది సరస్వతి ప్రార్థన కాబట్టి శారద నీరదేందు అనగానే శారద అంటే సరస్వతి అనుకుంటారు. శారద అంటే సరస్వతి కాదు, శరత్కాలములకు సంబంధించిన నీరద మేఘము వలె. శారద నీరద, నేరం దదాతీతి నీరద, నీరద మేఘ అంటే నీటిని ఇచ్చేది కాబట్టి మేఘములకు నీరదము అని పేరు. శారద నీరద అంటే శరత్కాలపు మేఘము వలె స్వచ్ఛమైన తెల్లరైనటువంటి ఓ సరస్వతీదేవి అని ఆ మాటకి అర్థం. కనుక ఇక్కడ శరత్చంద్ర ఇవావలహ అంటే ఆ శారద చంద్రుడు ఏ విధంగా చల్లగా ఉంటాడో అలా ఉన్నాడట నారదుడు. సరే, అతర్క్యతముపాయాత, అతర్క్యతముపాయాత అనుకోకుండా వచ్చినవాడు. తర్కెందుకంటే ఇప్పుడు నారదుడు వస్తాడు అని ఎవరిని పెద్దవాళ్ళు వస్తుంటే ఇవాళ పన్నాడు వస్తారు, ఇంకో కాసేపట్లో వస్తారు, వాళ్ళ గురించి ఏవో మాటలు వస్తాయి. కానీ నారదుడు వస్తాడనే తెలియదు కాబట్టి ఆయన ఊసులేదు, ఆయన గురించి ప్రస్తావనే లేదు, ఆకస్మికంగా వచ్చేసాడు. అలా వచ్చేటప్పుడు అతర్క్యతోపన్నంబో అని మన కుమార సంభవంలో కూడా చెప్తారు. అనుకోకుండా మీరు ఇక్కడికి రావడం మాకు చాలా శుభకరం అని మన సప్తర్షుల గురించి హిమాలయుడు అన్నం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగా అతర్క్యతంగా వచ్చాడు. అవతరత్ అంటే క్రిందికి దిగాడు. ఎందుకయ్యా? ద్రష్టం అంబరాత్ ఎత్ర రాఘవ, ఎక్కడైతే రాఘవుడు ఉన్నాడో ఆ రాముడు దగ్గరికి నారదుడు దిగి వచ్చాడు. సరే, బాగానే ఉంది. తను దృష్ట్వా సహసా ఉత్థాయ, రాముడు చూడగానే ఒక్కసారి, సహసా అంటే వేగముగా, ఒక్కసారి లేచాడు. చూడండి, ఎవరైనా మనం ఊహించిన వ్యక్తి, ఆయన కూడా ఒక పెద్ద వ్యక్తి, గౌరవాస్తుడైన వ్యక్తి, ఆకస్మికంగా తగ్గిస్తున్నప్పుడు చూడకుండా ఉలిక్కుడు ఒక్కరు పైకేస్తాం. ఆ లేవడం మామూలుగా మనం లేచే విధానానికి అనుకోకుండా ఎవరినో వచ్చినప్పుడు అది ఈయన చేరటి అని మనం తత్తరపడలేస్తామే, ఆ లేవడానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఆ చిత్రీకరణ అనమాట, అది పిక్చరైజేషన్ ఇదే అనమాట. మరి లేదా రాముడు లేచాడు అని చెప్పచ్చు కదా, రామ ఉత్థాయ అని చెప్పచ్చు. సహసా ఉత్థాయ, సంభ్రమంతో లేచాడని చెప్పడం ఎందుకు? ఎవరైనా పెద్దవాడు వచ్చినప్పుడు సంభ్రమం అనేటువంటిది వారిపై మనకున్న ఆదరాన్ని తెలియజేస్తుంది. అగ్గకి అడిపోయారంటారు చూడండి, అంటే మర్యాదలు. మన ఇంటికి ఎవరన్నా వస్తే వారికి మంచినీళ్ళు ఇస్తాం, కాఫీ ఇస్తాం, టీ ఇస్తాం, కూర్చోడానికి అన్ని చేస్తాం. కానీ చెయ్యడంలో అగ్గకి ఆడామనుకోండి, మనకి వారి ఎందుకు ప్రేమ, గౌరవము, భయము, భక్తి ఎక్కువ అవ్వనట్లు లెక్క. లేదా మామూలుగా ఎప్పుడో చూడొచ్చునుకోండి, ఆ అగ్గలు ఉండవు, మామూలుగా టీలో కాఫీలో ఇచ్చేస్తా ఉంది. ఆ అగ్గలు బట్టి అమ్మో మనం అంటే వీరికి చాలా భక్తి, మనం అంటే చాలా గౌరవము అని అవతల వారికి అర్థమవుతుంది. అది అలా అగ్గలాడుతూ లేవడం సహసా ఉత్థాయ. ఎవరు? రాముడు అంతటి వాడికి, శ్రీరామచంద్రుడు. ఎంత శ్రీరాముడు గొప్పవాడైనా నారదుడు అంటే దేవముని, ఆయన దేవర్షి. సరే, సహస్రా ఉత్థాయ రామ ప్రీత్య కృతాంజలి, రెండు చేతులు జోడించాడు. ననామ శిరస, శిరస్సుతో నమస్కరించాడు. అంటే రెండు చేతులు జోడించడంతో కూడా శిరస్సు వంచి నమస్కరించాడు అనమాట. తలాగా పైకి నమస్కరించకూడదు, శిరస్సు వంచాలి, చేతులు పైకి లేవాలి కదా. భూమౌ అంటే భూమిని పడుకుని నమస్కారం చేశాడు, అంటే సాష్టాంగ నమస్కారం చేశాడు అనమాట. సీతయా సహా, సీతతో కూడా కలిసి, అంటే సీతారాముడు ఇద్దరు కూడా ఒక్కసారి మోకాలు భూమి మీద ఆంచి లేదా దండ ప్రణామం చేసి వారికి నమస్కారం చేశారు. భక్తిమాన్, భక్తి కలిగిన వాడే. ఉవాచ నారదన్ రామ అంటున్నాడు, ప్రీత్య పరమయాయుధ సంసారిణాం మునిశ్రేష్ఠ దుర్లభం తమ దర్శనం. మేము మామూలు సంసారం, మామూలు లౌకికులం. మాలాంటి వారికి మీలాంటి దేవర్షులకి దర్శనం జరుగుతుందా? కావాలంటే నువ్వేదో అనుగ్రహించావు కాబట్టి నువ్వు మా దర్శనం అతర్కితంగా నువ్వు ఇచ్చేసావు, కానీ మేము కావాలనుకుంటే నీ దర్శనం దొరకదు. ఎందుకంటే నువ్వు బ్రహ్మచారివి, మహర్షివి, దేవర్షివి, మేము లౌకికులమైన సంసారం రాముడు అంటున్నవాడు. కనుక అవాప్తం మే పూర్వజన్మ కృత పుణ్య మహోదయ. మరి ఎందుకు వచ్చింది అంటే పూర్వజన్మలో ఏదో మేము మహాపుణ్యం చేసుకుని ఉంటాం, వాటి ఫలితంగా ఇవాళ నీ దర్శనం మాకు అనుకోకుండా లభించిందయ్యా. కృతార్థోస్మి ఈశ్వర, నువ్వు రావడం చేత నేను చరితార్థునైపోయాను, కృతార్థునైపోయాను. కిం కార్యంతే మయా కార్యం, చెప్పు నీకోసం నేనేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏ భాషలో అయినా సంప్రదాయాలు ఇవే. కనుక నేను మీకోసం ఏం చేయాలి చెప్పండి. కిం కార్యంతే మయా కార్యం, నీకోసం ఏం చేయాలి? బ్రూహి
తత్కరవాణి భోహో, బ్రూహి అంటే చెప్పు, బ్రూహి ముకుందేతి అంతేగా. ఈ పాట పాడేసుకుంటూ ఉంటారు, దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. బ్రూహి అంటే చెప్పుము, పలుకుము. ఏమని పలుకుము? ముకుందా ఇది అంటే ముకుందా 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 అని పలకోయ్ ఓ మనస్సా అని. అలాగే పిబరే రామరసం రసనే, అక్కడ రసనే అంటే అర్థం తెలియాలి. రసన అంటే నాలుక అని అర్థం. రసనే అంటే ఓ నాలుక అని సంబోధన. ఓ నాలుక ఏంటంటో తాగుతావు పరికమాలివి. రామరసం పిబ, రామరసాన్ని త్రాగు అంటే రామరసం ఉంటే రామాయణ కథ అని అర్థం అనమాట. అంచేత రామరస వాహిని అని మనకి సత్యసాయి బాబా కూడా ఒక పుస్తకం ఒకటి రాశారు, దాని పేరు రామకథ రసవాహిని దాని పేరు కదా. అందుకని రామకథ రసం అని, రామకథ ఒక రసం లాంటిది. దాని పిబ అంటే త్రాగుము, పిబ రే పిబరే రామరసం మా రసనే, ఓసి నాలుక రే రసనే అంటే రే అంటే ఒరే అంటాం కదా, అలాగే రే రసనే ఓసి నాలుక రామరసం పిబ. ఎందుకు తాగుతావు పరికమాలవి, రామరసం త్రాగు అంటే హాయిగా నాలుగుతోటి ఆ రామకథను ఉచ్చరించు, రామరామాన్ని ఉచ్చరించు అని చెప్పడం కూడా కీర్తన చాలా చాలా అందంగా ఉంటుంది. చక్రవాక రాగంలో పాడుతుంటారు, అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి కీర్తన కదా. అందుకే ఇక్కడ మనం బ్రూహి అంటే పలుకుము అని అర్థం అనమాట. బ్రూహి తత్కరవాణి భోహో, ఓ నారద మహర్షి బ్రూహి చెప్పు, నీకేం కావాలి, ఏ పని మీద వచ్చావు. ఎందుకంటే ఊరక రావులు మహాత్ములు, ఓ పెద్ద అనుకోకుండా వచ్చాడు, ఏదో పని కూడా ఉంటాడు. గొప్పవాళ్ళు అయిన వాడు పని లేక కాలక్షేపం కోసం ఎక్కడికి వెళ్ళరండి, సమస్య లేదు. ఎందుకంటే వారు గొప్పవారంటే ఏ రంగంలో గొప్పవారో ఆ రంగంలో పని లేకపోతే ఆ రంగంలో కృషి చేసుకుంటూ ఉంటారు. కానీ పని లేక ఉన్నవాళ్ళు కాలక్షేపం కోసం వారింటికి వెళతారు. కానీ గొప్పవాళ్ళు అంటే ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటారు కనుక కాలక్షేపానికి రాడు. నారదుడు అసలు రాడు కాలక్షేపానికి, ఆయన ముల్లోకాలు తిరిగేవాడు కనుక ఎప్పుడు ఎక్కడ పనుందో చూసుకుంటాడు. ఏదో మహాకార్యం చక్కబెట్టడానికి వెళతాడు. ఆయన వెళ్ళాడు అంటే కథ మారిపోయింది అర్థం. ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడ చెప్పాలంటే ఎక్కడనే గిట్టాడో అక్కడ వాళ్ళకి ముందు కష్టాలు వస్తాయి. కానీ ఆ తర్వాత వాళ్ళకి కళ్యాణమే జగత్ కళ్యాణం అయిపోతుంది, లోక కళ్యాణం అయిపోతుంది. నారదుడు లేనిదే అసలు మనకు రామాయణం లేదు, నారదుడు లేనిదే భాగవతం లేదు. భాగవతం రాయమని చెప్పింది కూడా నారదుడే. అంచేత నారదుడు అంటే చాలా చాలా గొప్ప వ్యక్తి ఆయన. సో సినిమాల్లో ఊరికే అదొక హాస్యమాత్రగా చిత్రీకరిస్తారు, కానీ అంత హాస్యమాత్రం కాదు. నారదుడు చాలా చాలా గొప్పవాడు. అతను నారదోపి ఆహా. అప్పుడు రాఘవుడు నారదుడు మాట్లాడుతున్నాడు, ఏమని? కిం మోహయసి మాం రామ వాక్యై లోకానుసారిభి, ఎందుకయ్యా నన్ను మభ్యపెడతావు? కిం మోహయసి మాం, ఎందుకయ్యా నన్ను మభ్యపెడతావు? లోకానుసారిభి, లోకులందరూ ఎలా మాట్లాడతారో నువ్వు కూడా అలాగే మాట్లాడతావు ఏంటి? నిజమేలే, నువ్వు ఏదో మిథ్యా సంసారంలో ఉన్నావు కనుక. రాముడిది నిజమైన సంసారం కాదు, సంసారాన్ని అభినయిస్తున్నాడు అక్కడ. ఆయన సంసారం అంటే వైకుంఠంలో ఉంటుంది, భూలోకంలో సంసారాన్ని అభినయిస్తున్నాడు అంతే. ఆయన జీవన్ముక్తుడు కనుక అయినప్పటికీ మాలాంటి సంసారులకు నీలాంటి వారి దర్శనం కలగదంటావిటి అంటే నన్ను మభ్య పెట్టడానిక? నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకన్నీ తెలుసు స్వామి, నువ్వేమిటో, ఎందుకు వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో, నీ స్థాయి ఏమిటో, నువ్వు ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో అన్నీ నేను ఎరుగుదును, సర్వం జానామి అని. కనుక త్వం విష్ణు జానకీ లక్ష్మి, నువ్వే విష్ణుమూర్తివి నాకు తెలుసు. ఆ సీత ఉంది, జానకి ఉంది, జనకుల కుమార్తె ఉంది, ఆమె లక్ష్మీదేవి. త్వం విష్ణు జానకి లక్ష్మీ, శివస్త్వం జానకి శివ, నువ్వే శివుడివి, సీతాదేవియే పార్వతి. బ్రహ్మత్వం జానకి వాణి, నీవే బ్రహ్మవు, సీతాదేవియే సరస్వతీదేవి. సూర్యస్త్వం జానకి ప్రభా, నీవే సూర్యుడు, ఆ జానకీదేవి నీ యొక్క కాంతి. అందుకే కదా సూర్యుడి నుండి కాంతిని ఎవరు ఏ విధంగా అయితే విడగొట్టలేరో అదే విధంగా అనన్య రాఘవేనాహం, రాఘవం నుండి నన్ను ఎవరు కూడా విడగొట్టలేరు సీతాదేవి స్వయంగా రావణాసురుడితో సుందరకాండలో చెప్తుంది, వాల్మీకి రామాయణ సుందరకాండలో. అనన్య రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయథ, సూర్యుని నుండి ప్రభను కాంతిని ఎలా విడదీయలేరో నన్ను రాముడి నుండి విడదీయడం ఎవరి వల్ల కాదయ్యా అంటుంది. ఇక్కడ ఈయన అదే మాట అంటున్నాడు, సూర్యహాత్వం జానకి ప్రభా, నీవు సూర్యుడవు, జానకి కాంతి. భవాన్ శశాంక సీతాతు రోహిణి, నీవే చంద్రుడివి, సీత రోహిణి, రోహిణి అనేటువంటి నక్షత్రం. అలాగే శుభలక్షణం చక్రస్త్వమేవా, నీవే ఇంద్రుడివి.
పౌలోమి సీత అంటే శచీదేవి సీత. స్వాహ అరలహ భవాన్, నీవు అగ్నిదేవుడివి. సీతాదేవి స్వాహ, అగ్నిదేవుని యొక్క భార్య పేరు స్వాహాదేవి. అందుకే అగ్నికి ఏమైనా ఆహుతులు ఇస్తున్నప్పుడు ఆయన భార్యతో కలిపి గౌరవించాలని ఉద్దేశంతో స్వాహాగా చెప్తారన్నమాట. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఏదన్నమ్మ, అగ్ని ఇస్తున్నా సరే అగ్నయ స్వాహ, అగ్నయ ఏదన్నమ్మ, అగ్నయ ఏదన్నమ్మ ఎలా చెప్తారు. సరే, ఇక్కడ యమస్తంకాల రూపశ్చ సీతా సంయమని ప్రభో, యముడు నువ్వు అంటే విసరా బ్రహ్మ విష్ణు శివుడివి ఇంద్రుడివి అంటున్నాడు. యముడు కూడా ఈయనే అంటే అవసరమైతే బ్రహ్మలాగా విష్ణువులాగా శివుడిలాగా సాత్వికంగా జాగ్రత్తగా ఉంటాడు. తేడా వస్తే యముడు కూడా ఈయన అయిపోతాడు. యమధర్మరాజు యొక్క తీవ్రత ఎలా ఉంటుందో అంత తీవ్రత కూడా రాముడికి ఉంటుంది. నువ్వే తక్కువడు కదా, ఇది కూడా నాకు తెలుసు. కనుక యమస్త్వం కాలరూపశ్చ సీతా సంయమిని ప్రభో, యమధర్మరాజు యొక్క భార్య పేరు సంయమిని దేవి. సంయమిని, ఆ నగరానికి కూడా సంయమి, రాజధాని నగరానికి సంయమిని నగరం అని పేరు. కనుక ఆ సంయమిని దేవియే ఈ సీతాదేవి. కనుక హారావత్తమేవ వరుణో భార్గవి జానకీ సభ, వరుణుడు నువ్వైతే భార్గవి ఆవిడ. ఇలాగా ఆయన గురించి కుబేరుడు నువ్వే, అందరివి దిక్పాలకు అందరివి కూడా నువ్వే అని సమస్తము నీవే అని చెప్పేసి ఒక పెద్ద స్తోత్రమే చేసాడండి నారదుడు. మనకెక్కడా కూడా మరి మిగతా అంటే వాల్మీకి రామాయణ కన్నా దొరకదులాగా ఇందులో అన్ని స్తోత్రాలు బాగా దొరుకుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరి గురించి. అంటే రాముడి గురించి ఎవరలా అహల్య స్తోత్రం, పరశురాముడి స్తోత్రం, ఇప్పుడు నారద స్తోత్రం. అంటే రాముడి గురించి రాముడికి సంబంధించిన స్తోత్రములు ఏమైనా కావాలంటే అది అధ్యాత్మ రామాయణంలో మాత్రమే దొరుకుతాయి. కనుక ఇలాగ బ్రహ్మాండంగా ఆయన చేశాడు నారదుడు. ఈ నారద కృత రామస్తోత్రం చదివితే చాలా చాలా మంచిది అని పెద్దలు దొరికితే ఈ అధ్యాత్మ రామాయణం కూడా మనకి ఆ మాట చెప్పింది. సరే, ఆ తర్వాత ఇంతకీ ఎందుకు వచ్చాడు ఏమిటి ఆ మాట చెప్పాలి కదా. ఏమైలేదయ్యా, ఎందుకంటే ఆవిడ వచ్చిన పని, నేను వచ్చిన పని ఏమిటంటావా, నీకు తెల్లవారికి లేదా తొందరలో దశరథ మహారాజు రాజ్యాభిషేకం నీకు చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఆ సంగతి నాకు తెలిసింది. మరి నువ్వు వచ్చిన పని వేరు, నువ్వేమో ఇక్కడ రాజ్యము దాని పరిపాలన అనుకుంటుంది. రావణశ్చ వధార్థాయ జాతోసి రఘుసత్తమ, నువ్వు పుట్టింది అందరిలాగా రాజ్యం చేయడానికి సంసారం చేసుకోవడానికి కాదు. రావణస్య వధార్థాయ, రావణాసురుణ్ణి చంపడం కోసమే అలా వైకుంఠపురము నుండి ఈ లోకానికి దిగి వచ్చావు నువ్వు. మరి ఇదానీం రాజ్య రక్షార్థం పితా త్వాం అభిషేక్ష్యతి, ఇప్పుడు రాజ్య రక్షణ కోసమని అంటే రాజ్య పరిపాలన కోసమని నీ తండ్రి నీకు అభిషేకం చేయాలనుకుంటున్నాడు. అది కూడా రాజ్య అభిషేకం అంటారండి. అంటే రాముడనే నేను అంటే అది కాదు, అక్కడ పదవి పొందడానికి అది కాదు. అభిషేకం కుర్చీ మీద కూర్చుండబెట్టి, ఆ ఆసనం మీద కూర్చుండబెట్టి చాలా పవిత్ర నదుల నుంచి సముద్రాల నుంచి కూడా నీళ్లు తీసుకుని వచ్చి వాటిలో మంగళద్రవ్యములు కలిపి ముత్తైదువుల చేత, పండితుల చేత, గురువుల చేత స్నానం చేయిస్తారు. అభిషేకం అది పట్టాభిషేకం అంటే అన్నమాట. అభిషేకం స్నానం జరగాలి. అలా చేయించి ఆ పదవిని వారికి సమర్పిస్తారు. అందుకే అభిషేకము పట్టాభిషేకం అన్నమాట అందుకోసం వచ్చింది. సరే, ఇక్కడ మీరు పదవి స్వీకరణమే తప్ప పట్టాభిషేకం కాదు కాబట్టి ఏదో రాముడనే నేను మామూలుగా నేస్తారు. సరే, సంతకం పెడితే సరిపోతుంది. ఆనాడు అలా కాదు, అంటే మంగళాత్మకంగా మంత్ర సహితముగా అక్కడ కూర్చుండబెట్టేవారు. అది పట్టాభిషేకం అంటే. కనుక ఇదానీం రాజ్య రక్షార్థం పితా త్వాం అభిషేక్ష్యతి, ఇప్పుడు నిన్ను ఈ రాజ్య రక్షణ కోసమని, రాజ్య పరిపాలన కోసమని నీ తండ్రి నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు. యది రాజ్యాభిసంసక్త రావణన్న హనిష్యతి, నీవు గనక రాజ్యాధికారం స్వీకరిస్తే, నీవు గనక రాజ్య పట్టాభిషేకం చేసుకుంటే, రాజసింహాసనం మీద నువ్వు కూర్చుని పరిపాలన చేయడం మొదలు పెడితే ఇంకా నువ్వు రావణాసురుడు చంపలేవు. కుదరదు. ఎందుకు చెప్పలేమంటే రావణాసుడు ఎక్కడున్నాడు? దక్షిణాదులు ఉన్నాడు. ఇతను ఎక్కడ ఉత్తరాదులు ఉన్నాడు. అతనికి ఇతనికి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తిని ఎలా చంపుతాడు? చంపడానికి ఒక కారణం కావాలి కదా. కారణం కావాలంటే నీకు అతనికి మధ్య ఏదైనా జరగాలి. ఏదైనా జరగాలంటే అతను నీ దగ్గరికి రాడు, కానీ నువ్వే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ముందు ఎక్కడ నువ్వు రాజ్యాభిషేకం చేసుకోకుండా ఉండాలి. ఇదంతా నారదుడు ముందుగానే ఆయనకి చేసిన హెచ్చరికలు అన్నమాట. కనుక రావణన్న హనిష్యసి, అలా ఇది నువ్వు రావణాసుడు తప్పలేవయ్యా. ప్రతిజ్ఞాతే కృత రామ, ఒకప్పుడు నువ్వు ప్రతిజ్ఞ చేసావు గుర్తుందా?
ఏమని? భూభార హరణాయవై, భూమికి భారం తగ్గిస్తా. రావణాసురుని వల్లను, రావణుని యొక్క అనుయాయుల వల్లను, వారు చేసేటువంటి పాపకృత్యముల వల్ల భూమికి బాగా భారం పెరిగిపోయిందని భూదేవి వచ్చి బాధపడితే, బ్రహ్మతో చెబితే, ఆ బ్రహ్మ భూదేవిని తీసుకుని నీ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే, ఆ బ్రహ్మ కోరిక మేరకు నేను మానవునిగా జన్మిస్తాను, భూభారం తగ్గిస్తాను, ఆ రావణాసురులను సంహరిస్తాను అని మాట ఇచ్చేవు, గుర్తుందా? అసలే మన సత్యసంధులు కదా వీరంతా. కనుక తత్సత్యం కురు రాజేంద్ర, ఆ మాటను సత్యం చెయ్యి. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఆ రూపంలో ఇచ్చావు కదా మాట, ఈ రూపంలో నిలబెట్టుకుంటే కుదరదు. ఏ రూపంలోనే ఇచ్చిన మాట, అసలు అవతారం ఎత్తిందే, అవతరించిందే మాట నిలబెట్టుకోవడం కోసం. కనుక తత్సత్యం కురు రాజేంద్ర సత్యసంధ త్వమేవహి, లోకంలో సత్యసంధుడు అంటే నువ్వే కదయా, నీకంటే సత్యసంధులు ఎవరు ఉంటారు? ఎందుకంటే ఇంతకుముందే నాన్న విశ్వామిత్రుడు పిలుస్తున్నాడు, పెడతావా అంటే అలాగే పెడతా అన్నాడు, వెళ్ళిపోయాడంతే, తిరుగులేదు. సరే, అక్కడ రాక్షస వధ కోసం వెళ్ళాడు. తీరా ముందు తాటగిరి చెప్పమంటే తాటగిరైతే నేను తప్పను అలా అనలేదు, గురువు గారు చెప్పారు, సోహరం చేశాడు అంతే. తర్వాత మరి శివధనుస్సుని ఎత్తమంటే అలాగే అన్నాడు, గురువు గారు ఏం చెప్పారో వినమన్నాడు దశరథుడు. ఆయన శివధనుస్సుని ఎత్తవయ్యా అన్నాడు, ఎత్తేసాడు, విరిచేశాడు. పెళ్లి చేసుకోవయ్యా అన్నాడు, చేసేసుకున్నాడు. ఇలాగా ఇచ్చిన మాట తప్పడు. మొదటి ఇప్పుడు రాముడు అంటే ఏంటి అంటారు, సత్యవాక్య కహ అని వాల్మీకి రామాయణంలో ఆరంభంలో మొదటిసరిగా బాలరామాయణంలోనే 16 ప్రశ్నలలో ఒక ప్రశ్న, సత్యవాక్య కహ, సత్యవాక్యుడు అంటే సత్యము అంటే ఇతనే అని చెప్పదగిన వాడు ఎవడున్నాడయ్యా అంటే రాముడు ఉన్నాడు అని చెప్పారు. సరే, రాముడు తండ్రి దశరథుడు, ఆయన సత్యవాక్యుడే. అతను వీళ్ళ వంశంలో చాలా పూర్వీకుడు హరిశ్చంద్రుడు. అతను అది సత్యం కోసం రాజ్యాన్ని వదిలేశాడు, భార్యను వదిలేశాడు, పిల్లాడు వదిలేశాడు, మరి ఎన్ని కష్టాలు పడ్డాడు వీళ్ళందరూ కూడా. కనుక వీరందరూ సత్యానికి ప్రతిరూపులు అన్నమాట. కనుక శృణు తత్సర్వం కురు రాజేంద్ర సత్యసంధ త్వమేవహి శ్రుత్వా ఏతద్గణితం రామో నారదం ప్రాహ సస్మితము. శిరులో నవ్వుకున్నట్టు రాముడు నారదుడు ఇలా చెప్పగానే, ఏమిటి నేను మాట తప్పుదాన్ని నారదుడు ఎందుకు అనుకుంటున్నాడు అని. శృణు నారద, నారదా విను, మే కించిత్ విద్యతే అవిరితం క్వచిత్, నాకు తెలియదేమని చెప్పు. నువ్వు చెప్పినవని నాకు తెలుసు, నేను ఎందుకు అవతరించానో నాకు తెలుసు, నాకు తెలియదేం లేదు. నేనాను మర్చిపోయాను అనుకుంటున్నావేమో, నేనేమీ మర్చిపోలేదు. మానవ జన్మ ఎత్తున కూడా అదంతా ఎందుకోసం ఇక్కడికి వచ్చానో నాకంతా కూడా గుర్తున్నది. కనుక ప్రతిజ్ఞాతం చేయత్పూర్వం కరిష్యేతన్న సంశయ, ఏదైతే ప్రతిజ్ఞ చేశానో పూర్వం ముందు అది అనుమానం లేకుండా నిర్వర్తిస్తాను. న సంశయ, అసలు సందేహం అనేది లేదు. కరిష్యే, చేసేస్తాను. కరిష్యే అంటే చేస్తాను అని మనకి ఎక్కువగా పూజలు వస్తుంది కదా, పూజాం కరిష్యే చేస్తాను అని అర్థం, అందుకని ఏం కాదు. సరే, కింటు కాలానురోధేన తత్తత్ ప్రారబ్ధ సంచయాత్, ఏదో వచ్చాను కదా అక్కడ వెళ్ళిపోయి చెప్పామంటే కుదరదు. వారికి ప్రారంధం పూర్తి కావాలి. ఎవరైతే జన్మించారో వారు ఎన్ని పనులు చేస్తున్నా వారి దగ్గర కొంత ప్రారంధం ఉంటుంది. అవశ్యం అనుభక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మాట ఉంది. కనుక మనతో పాటు పూర్వజన్మ నుంచి కూడా వచ్చిన ప్రారంధం ఉంటుంది. ఆ ప్రారంధం అనుభవించి తీరాల్సిందే. అది మంచి అయినా సరే, చెడైనా సరే, రెండూ అనుభవించాలి. మరి మంచి కాబట్టి వదిలేసుకుంటానంటే కుదరదు, అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం. అంచేత నేను ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదండి, అంతా మంచిగానే ఉన్నాను, అయినా నాకు చెడు జరుగుతుంది అంటే ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తావో, ఆయా జన్మలలో ఏ జన్మలో ఏం చేసావో ఆ ప్రారంభం మూట కట్టుకుని తెచ్చుకున్నావు, అనుభవించద్దా? అలాగే కొంతమంది అసలు వాళ్ళు పాటించిన ఆరోగ్య నియమాలు ఇంకా ఎవరు పాటించరు, చాలా డిసిప్లిన్గా ఉంటారు, కానీ అనారోగ్యం అలాగే వస్తుంది. ఇదేంటి చాలా డిసిప్లిన్గా ఉన్నాను కదా, నేను తినకూడదు ఏది తినడం లేదు, చేయకూడని పని ఏది చేయడం లేదు, నాకెందుకైనా ఆరోగ్యం వస్తుందంటే ఈ జన్మలో ఉండవు. ఇంతకు ముందు జన్మలో క్రమశిక్షణ ఏం తప్పావు, ఏం తప్పులు చేసావు, మరి వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నారు కదా. పూర్వజన్మలో చేసిన పాపానికి ఇప్పుడు వ్యాధి రూపంలో అనుభవాన్ని పొందాల్సి వస్తుంటుంది. కనుక నేను రావణుని చంపాలన్నా, అతని అనుయాయుని చంపాలన్నా ఒక్కొక్కరికి ప్రారంధము సంక్షయము కావాలి, అంటే నశించిపోవాలి. ఎవరి ప్రారంధం అయిపోతుందో వాళ్ళని తీసేస్తూ ఉంటాను నేను. అందుకే కొంచెం సమయం కావాలి, అందుకే ఆగా, అంతగానే ఏం కాదు. కాలానురోధేన తత్తత్ ప్రారబ్ధ సంక్షయాత్ హరిష్యే సర్వభూభారం క్రమేణ. అసుర మండలం మొత్తం భూమి భారం అంతా తీసేస్తా.
క్రమముగా ఒక్కవారుగా కాదు. అసుర మండలం రాక్షసులందరి అంటే చెడ్డవాళ్ళైన రాక్షసులు సాధారణంగా చెడ్డగానే ఉంటారు. అక్కడ ఒక్కొక్కరు తప్పిపడతారు. ఒక ప్రహ్లాదుడు, ఒక విభీషణుడు ఇలాంటి తప్పిపడుతూ ఉంటారు. వారిని ఏమి చేయడు భగవంతుడు. రాక్షస జాతిలో పుట్టినంత మాత్రం చేత భగవంతుడు ఏం చేయడు. వాడు చెడ్డ పనులు చేస్తేనే చేస్తాడు, ఏం చేసిన కనుక రావణస్య వినాశార్థం శివ గంతా దండకావనం. రావణాసురుడిని చంపడం కోసమని రేపే బయలుదేరి నేను దండకావనానికి వెడతాను అన్నాడు. రేపే. ఎందుకని ఇక్కడ మరి పట్టాభిషేకంగా ఏం జరగబోతుందో అనేది తెలుసు. ఇంకా వెంటనే వెళ్ళిపోవాలి. శహ అంటే రేపు అని అర్థం. శహ దండకావనం గంతా, దండకావనానికి వెడతాను. మరి దండకారణ్యానికి ఎందుకు రావడం అంటే రావణాసురుని దగ్గరగా దండకారణ్యమే ఉంది. మరి దక్షిణానికి వచ్చే ఉత్తరాదిని కూర్చున్నాడు అనుకోండి, అక్కడే ఉంటాడు. 14 పూర్తి అయిపోతుంది. మరి అయోధ్య వెళతాడు, సింహాసనం స్వీకరిస్తాడు. కానీ అలాగే రావణాసురుడు దగ్గరగా వస్తే రావణాసురుడు గారు శీతమే పడుతుంది. ఎక్కడో ఉత్తరాది నుండి ఎలా పడుతుంది, ఈయన దక్షిణాదిని సముద్రానికి అవసరన్నాడు. అందుకని దండకావనానికి వచ్చేస్తాను. ముందే అనుకున్నాడు దండకావనానికి వచ్చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఆ ఉత్తరాదిలో ఉన్నటువంటి అడవులలో తానున్నాడు అనుకోండి, ఇంకా దశరథ మహారాజు ఉంటే జీవించి ఉంటే తరచుగా వచ్చేస్తూ ఉంటాడు. వచ్చి వచ్చేసి ఉండిపోతాడు కూడా, వెళ్ళడు. అలాగే మరి భరతుడు అంతే, భరతుడు అస్మానం వస్తూ వెళుతూ ఉంటాడు. మరి పరిపాలన ఉంటుంది కనుక ఇంకా మిగతా పౌరులు ఉన్నారే, ప్రజలు ఉన్నారే, తరులు ఉన్నారే, ఇంకా అరణ్యవాసం చేస్తున్నట్టు ఉండదు, నగరవాసం చేస్తున్నట్టు ఉంటుంది. అందుకని వారికి దగ్గరగా ఉండకూడదు అంటే ఉత్తర భారతాన్ని విడిచిపెట్టి దక్షిణ భారతానికి రావాలి. రావణాసురుడికి దగ్గరగా రావాలి అంటే దక్షిణ భారతానికి రావాలి. అందుకే దండకావనానికి వెళ్ళిపోతాడు అని ముందుగా చెప్పాడు. కాలి నడకని పాపం అది కూడా చూడండి. మరి అసలు విధంగా కాలి నడకని ఎక్కడ ఉత్తర భారతం, ఎక్కడ దక్షిణ సముద్రం ఎలా వచ్చేసాడో చూడండి. ఎక్కడ అయోధ్య, ఎక్కడ దక్షిణ సముద్రం. సరే, రావణస్య వినాశార్థం శివో గంతా దండకావనం చతుర్దశ సమాహ తత్ర విషత్వా మునివేషధృకు. 14 సంవత్సరాల పాటు ఆ దండకావనంలో ఉంటాడు మునివేషం ధరించి. ఇంకా కైకమ్మ కోరలేదు ఇక్కడ. ఇంకా దశరథ మహారాజు చెప్పలా, కైకమ్మ కోరలేదు. కానీ ముందే చెప్పేస్తున్నాడు రాముడు. ఇది అధ్యాత్మలో రాముడికి ఇక్కడ అన్నీ తెలిసే ఉంటుంది. వాల్మీకిలో తెలియనట్టుగా గుట్టుగా పెట్టాడు. అంటే ఆ రసానందం మనం పొందడం కోసం, అక్కడ కావ్యత్వం సిద్ధించడం కోసం అలా చెప్పారు. ఇక్కడేమో అధ్యాత్మతత్వమే చెప్పాలని ఉద్దేశం, కానీ రసానందం ప్రధానం కాదు. ఇందులో సాహితీ తత్వం ప్రధానం కాదు. అందుకోసమని ఇందులో పూర్తిగా చెప్పేశాడు. రాముడికి అన్నీ తెలుసు. 14 సంవత్సరాలు అక్కడ ఉంటాను లెక్క కూడా చెప్పేశాడు ఆయన. సరే, సీతాభిషేణతం దుష్టం సకులం నాశయామి అహం. సీతాభిషేణ, సీత వంకతో. ఇప్పుడు తనకు ఏ అపకారం చేయకుండా ఎవరినోడు చంపబెట్టి ఎలా చంపేస్తాడు? వాడు చెడ్డవాడైతే మాత్రం. అందుకని ఒక వంక కావాలి చంపడానికి, ఏదో ఒక వంక ఉండాలి. కేవలం ఒక చెడ్డవాడు అని చంపేయడం కుదరదు. ఫలానా పని చేసేవాడు కనుక నేను చంపుతున్నాను అని చంపాలి. అదే సీత వంకతోటి అతన్ని నేను చంపుతాను అంటే దగ్గరికి పెడితే సీతను అతను ఎత్తుకుని పెడతాడు, సీతకి అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు అని ముందుగానే రామచంద్రమూర్తి ఊహించేశాడు. కనుక సీతాభిషేణ, సీత వంకతోటి, తం దుష్టం ఆ దుర్మార్గుణ్ణి, సకులం ఒక్కడిని కాదు సబాంధవంగా, వాడి కొడుకులు మిగలరు, వాడి అన్నదమ్ములు మిగలరు. ఒక విభీషణుడు అంటే మంచివాడు, తప్పుకున్నాడు ఎవరు మిగిలాడంతే అని. చివరికి చూడండి, రావణాసురుడు కానీ దుర్యోధనుడు కానీ చివరికి వాళ్ళు ఒక్కలే మిగిలేరండి. దిక్కుమాలిన చవుంటే అదే, వేరేం లేదు. ఎందుకంటే చనిపోతే బాధపడ్డానికి ఒక్క మగ పురుగు లేడు అక్కడ, ఆడవాడు మిగిలేరు అంతే. ఒక్క మగాడు లేడు, అందరూ వెళ్ళిపోయారు. మొత్తం రావణాసురుడు తెలిసి ముఖ్యంగా తన కళ్ళ ముందు తన కొడుకులు వెళ్ళిపోతే, తన తమ్ముడు వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుంది. దుర్యోధనుడికి 99 తమ్ముడు తన కళ్ళ ముందు చనిపోయారు, తన కళ్ళ ముందే. గమ్మత్తు పైగా ఎక్కువ రోజులు పెట్టింది, మొత్తం యుద్ధమే 18 రోజులు కదా. అందులో మొదటి 10 రోజులు భీష్ముడు ఎవరిని దగ్గరకు రానివ్వలేదు కదా. తర్వాత మళ్ళీ ద్రోణుడు ఒక 5 రోజులు కాహేశాడు కదా, ఎవరి దగ్గర రానివ్వలేదు కదా. 15 రోజులు అయిపోయింది కదా. ఇంకేముంది, ఇంకా 3 రోజులు మిగిలిందంతే.
ఆ తర్వాత కరుడు ఉన్నాడా, అతను 2 రోజులకి వేసాడా, ఇంకా శల్యుడి దగ్గరికి వచ్చింది. చివరికి మిగిలింది ఒక్కరోజు. ఆ ఒక్క రోజులోనే 100 మందిని చంపేశాడు భీముడిని. ముందు 99 మందిని చంపిన తర్వాత ఈ తిరుపతి వెంకట గౌరు రాసినటువంటి నాటకం ఉంటుంది. ఆ నాటకం కనుక మనం చూసి ఇప్పుడంటే ఏదో ఏదో కొన్ని సీన్లు మాత్రం వేస్తున్నారు, కొన్ని దృశ్యాలంటే. పూర్తి నాటకం చూసే ఓపిక, వేయించే ఓపిక ఎవరికి కూడా లేకుండా పోయింది. కానీ మొత్తం నాటకం మా చిన్నప్పుడు చాలా చాలా సార్లు, ఒకసారి కాదు ఎన్నో మార్లు చూశాను. ఈ షణ్ముఖాంజనేయులు లాంటి వాళ్ళు ఆ వేసినటువంటి నాటకాలు ఎన్ని చూశానో చిన్నప్పుడు. గోరసం చేసుకుని కంకర రోడ్డు మీద కూర్చుని మరి చూసాను తెల్లవాళ్ళు కూడా. ఆనాడు దోగ కూడా ఏం పుట్టేవుగా, తర్వాత ఇప్పుడు చేయగలుగుతాం, హాయిగా చూసేవాళ్ళం అంతే. సరే, అందులో పద్యం తెర వెనక నుంచి వినిపిస్తుంది. ఏమిటిది అంటే జరిగిన కథ అంతా నాటకం మీద, వేదిక మీద చూపించడం కుదరదు, రంగస్థలం మీద చూపించడం కుదరదు. కొన్ని చెప్పేస్తారు, కథాకథ జరిగిపోతుంది. ఓ పద్యం వినిపిస్తుంది. ఏమని? ఆరని లోతు నీటి కొలను అక్కట పూచిన తమ్మికి విధి ప్రేరణ రాలిపోయిన విరేకులు 99. ఇప్పుడా నీరజమందునం మిగులునే ఒక రేకు అటుండెవో అలంకారములవునే ఆ సరస్సు గాని సరోజము గాని పృథ్వీకి. ఆరని లోతు నీటి కొలను, ఓ పెద్ద సరస్సు ఉంది, ఎన్ని వేసవులు వచ్చినా ఇంకా. అందులో ఒక పద్మం పూచింది. ఆ పద్మానికి 100 రేకులు ఉన్నాయి. ఆరని లోతు నీటి కొలను అక్కట పూచిన తమ్మికి విధి ప్రేరణ రాలిపోయినవి రేకులు 99. ఆ 100 రేకుల పద్మానికి ఒకే ఒక పద్మం ఉంది. 100 రేకులు విధివశాత్తు 99 రేకులు రాలిపోయాయి. ఇంకా ఒక్క రేకు మాత్రమే ఉంది. అది విధి ప్రేరణ రాలిపోయినవి రేకులు 99. ఇంకా నా నీరజమందునం మిగులునే ఒక రేకు. ఇంకా ఒక్క రేకు మాత్రం ఉంటుందా? ఎలా ఊడిపోతుంది? లేదు, ఊడలేదు, అలా ఉండిపోయింది అనుకోండి. అలా ఒక్క రేకుతో ఉన్న పద్మం ఉండడం చేత అలంకారములోనే ఆ సరస్సు గాని సరోజము గాని పృథ్వీకి. అలాంటి పద్మం ఉండడం సరస్సుకి అందమా? అలాంటి పద్మము కలిగి ఉన్న సరస్సు భూమికి అందమా? ఉన్నా ఒకటి, ఊడినా ఒకటే. ఇందులో ఎవ్వరి పేరు ఏమి చెప్పరు, కథ చెప్పరు, కానీ తెలిసిపోతుంది అందరికీ. అంటే 99, 100 రేకుల పద్మం అంటే 100 మంది సోదరుల దుర్యోధనాథులు అన్నమాట, ధార్తరాష్ట్రులు. అందులో 99 రేకులు పడిపోయాడు, 99 తమ్ముడు చనిపోయారు. ఇంకా వీడు మాత్రం మిగులుతాడా? లేదు. ఇప్పుడు ఏమైనా ప్రాణం మీద తీపుకొద్ది ఆ దుర్యోధనుడి కాళ్ళ బేరానికి వచ్చేసాడే అనుకోండి, అలాంటి వాడు బతుకుంటే వాడి వల్ల ఆ వంశానికి అందవా, ఆ వంశం వల్ల ఈ రాజ్యానికి భూమికి అందవా? ఉన్నా ఒకటే, పోయినా ఒకటే వాడు అని వినిపిస్తున్నాడు. ఇలాగే చివరికి వచ్చేప్పుడు ఎవ్వరూ లేక ఒక దిక్కుమాలిన చావు, ఇటు దుర్యోధనుడైనా అటు రావణాసుడైనా సరే ఆ పరిస్థితి వచ్చింది. అందుకని వరుసగా అందరూ కూడా తీసుకొస్తాను. చతుర్దశ సమాహ 14 ఏళ్ళు ఉంటాను, సీతాంశతోటి సకులం నాశయామ్యహం. సీత వంకతో సబాంధవంగా రావణాసురుడు చంపేస్తా. ఏమనలేదు. ఏవం రామే ప్రతిజ్ఞాతే నారద ప్రముమోద. ఇలా రాముడు ప్రతిజ్ఞ చేసాక నారదుడికి ఆనందం కలిగింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాయన, నా తండ్రే నిన్ను ప్రార్థించాడు అంటే బ్రహ్మదేవుడు, నువ్వు మాట ఇచ్చావు, ఇప్పుడు మాట నిలబెట్టుకోకపోతే ఎలాగా అది చెప్పడానికి వచ్చాడు. సరే, ఇతను అంగీకరించాడు. అమ్మయ్య సంతోషం కలిగింది. నారదుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. సరే, ఆ తర్వాత ఇక్కడ చెప్తారు, సంవాదం పఠతి శృణోతి సంస్మరేత్వ. ఈ నారద రాముడికి నారదుడికి మధ్య జరిగిన సంవాదము నారదకృతమైనటువంటి రామస్తోత్రము. ఇది చదవడం గాని, పఠతి అంటే చదవడం గాని, శృణోతి అంటే వినడం గాని, సంస్మరేత్ మనస్సులో స్మరించుకోవడం గాని ఏది చేసినా వారందరూ కూడా సంప్రాప్నోతి అమర సుదుర్లభం విమోక్షం. వారందరికీ నిస్సందేహంగా కైవల్యం లభిస్తుంది. అంటే కైవల్యం విరతి పురస్సరం క్రమేణా, అంటే సమస్తములైనటువంటి సౌక్ష్ములు అనుభవిస్తూ క్రమంగా మోక్షములు పొందుతారు అని ఇందులో ఫలశ్రుతి కూడా చెప్పడం జరిగింది. సరే, ఇంకా ఇప్పుడు 2వ సర్గలోకి మనం అడుగు పెడితే, ఇది అయోధ్య కాండలో శ్రీ మహాదేవాచ అంటే మనం గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. ఇదంతా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్న కథ.
అధ్యాత్మ రామాయణం అంతా కూడా పరమేశ్వరుడు పార్వతికి చెప్తూ ఉంటాడు. ఈ కథ అంతా కూడా మొత్తం రామకథ మొత్తం అంతా పార్వతీదేవి ఆ ఈశ్వరుడి చెప్పించుకుని ఉందండి. పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా ప్రగాఢమైనటువంటి రామభక్తులు. అందుకే శ్రీరామ రామ రామేశ్వరుడు కూడా ఆ ఈశ్వరుడి చెప్పడం జరిగింది. పార్వతీదేవి అలా చెప్పించుకున్నది కనుక అథ రాజా దశరథ కదాచిత్ రహస్యస్థిత వశిష్ఠం సకులాచార్యం ఆహూయ ఇదమభాషత. ఒక రోజున అంటే ఇవి జరిగినమన్నాడు. అలాంటి ముంగట రాజు అయినటువంటి దశరథుడు తన గురువు గారు అయినటువంటి పురోహితుడైనటువంటి వశిష్ఠుని రప్పించుకున్నాడు. అయ్యా ఒకసారి మా రాజా ఒకసారి రమ్మంటున్నారని మమ్మల్ని మీతో మాట్లాడాలంట ఆయన కబురు చేశాడు. ఆయన కాస్త బయలుదేరుతారు. పురోహితుడు కాబట్టి రావాలి. సరే వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నేను తత సర్వగుణోపేతం రావణ్ రాజీవలోచనం జ్యేష్ఠం రాజ్యే అభిషిక్ష్యామి వృద్ధోహం మునిపుంగవా. ఓ మునిపుంగవా, నేను పెద్దవాడిని అయిపోయాను. పెద్దలందరూ కూడా ప్రజలందరూ కూడా రాముడు ఎప్పుడు రాజు అవుతాడా, రాముని యొక్క పరిపాలనలో మనం ఎప్పుడు ఆనందిస్తామా అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. రామో రామో రామేతి ప్రధానాం అభవన్ కథా అంటుంది వాల్మీకి రామాయణం. అంటే ఎక్కడ చూసినా ఏ నలుగురు కలుసుకుంటే రాముడి గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు ముగ్గురు కలుసుకుంటే రాముడి గురించి, రాముడి గురించి తప్ప వేరే కథలు లేవు. రాముడి గురించి అనేక విషయాలు కథలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే రాముడు ప్రజల హృదయాల్లోకి అంతలా వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకా రాజ్య సింహాసనం ఎక్కకుండానే పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు, పెద్ద ప్రచారం పొందిన వ్యక్తి అయిపోయాడు. ఇప్పుడు అతను రాజు అవ్వాలి. ఎప్పుడైనా చూస్తున్నారు జనం అంతా, నేనే పెద్దవాడయ్యాను. కాబట్టి భరత మాతులం దృష్టిం గత. భరతుడు శత్రుఘ్నుడు తీసుకుని మేనమా పెట్టి వెళ్ళిపోయాడు, ఎక్కి లేడు. సరే అతను వచ్చేదాకా ఆగడం కుదరదు. ఇవన్నీ మనసులో ఏవో ఉన్నాయి. భరతుడు లేనప్పుడే చేయాలి, ఉన్నప్పుడు చేస్తే ఏదైనా ఇబ్బంది వస్తుందేమో ఒక అనుమానం అయితే లేకపోలేదు. ఇక్కడ వచ్చిన చిక్కులు ఏంటంటే, కౌశల్యం చేసుకున్నాడు, సంతానం లేదు. సుమిత్రం చేసుకున్నాడు, సంతానం లేదు. మళ్ళీ కైకం చేసుకుంటున్నాడు. ఎందుకోసం? సంతానం కలిగితే ఆ సంతానానికి రాజ్యానికి వస్తుంది. కౌశల్య ఉండగా సుమిత్రని ఇచ్చేవాడు ఏమాశిస్తాడు? కౌశల్యకి ఎలాగో సంతానం లేదు, ఇప్పుడు నా బిడ్డకి బిడ్డలు పుడితే వాడే రాజవుతాడు అని ఆశ్రయిస్తాడు. ఆవిడకే లేదు. ఇప్పుడు కైకిని ఇచ్చిన వాడు కూడా ఇదే ఆశ్రయిస్తాడు కదా. ఇప్పుడు కైకికే పుట్టాడు అనుకోండి బిడ్డ, అతడు రాజవుతాడు. తీరా ఏమైంది? ముగ్గురికి ఒకేసారి సంతానం కలిగింది. అందులో పెద్దవాడు ఎవరైనా కౌశల్య కొడుకయ్యాడు. ఇది నా బిడ్డని రాజును చేయడం కోసమే కదా నన్ను పెళ్ళాడింది, మరి లేదా నా కూతురుని పెళ్ళాడింది మా మనవుడికి రాజ్యం ఇవ్వడం కోసం కదా. ఇప్పుడు కౌశల్య కొడుకులా ఇస్తావు అని అన్నట్టు పెడితే భరతుడికి ఇవ్వాలి రాజ్యము అని అటు పుట్టింటి వాడు కానీ కైకేయి కానీ అంటు పెడతారేమో ఒక అనుమానం లేకపోతే. అందుకని భరతుడి దగ్గర లేకుండా చేసేయాలి. ఇక్కడేముంది? వంద కైకే ఆడవాళ్ళు ఏం చేస్తారు ఈ విషయంలో? రాజ్యాల నిర్ణయాల వ్యవహారాలు చూసుకుంటే ఆడవాళ్ళు అంతఃపురంలో ఉంటారు కానీ వాళ్ళందరూ ప్రవేశం సాక్షాత్తుగా చేయరు సాధారణంగా. ఈ కైకంటే అసాధారణ పరిస్థితి ఎవరిది కానీ వాడు చేస్తుంది కానీ మామూలుగా ఏది చేయరు. అందుకని భరతుడు వచ్చి వాడు అడ్డు పెడితే అతనే అడ్డు పెడతాడేమో. ఇదే నాకు ఇవ్వాలి కదా, మా మామయ్య చెప్పాడు నాకు రాజ్యం నాకే వస్తుందని అనొచ్చేమో, ఏదైనా తాగచ్చు. అందుకని వాడు రాకముందే రాముడికి రాజ్య పట్టాభిషేకం చేసేయాలి. ఇలా అది ఎవరి ఆలోచన వాడాలి, ఎవరి తొందరలో వాడవన్నమాట. సరే సంభారా సంభ్రియంతాంచ. ఇంకా వశిష్ఠుడితో కబురు చెప్తున్నాడంతే. అభిషేకం చేయడానికి ముహూర్తం ఏ రోజు బాగుంటుంది, ఓ ముహూర్తం పెట్టండి అని అడగాలి కదా. అక్కడ కానీ ఇక్కడ కానీ ముహూర్తం అడగాల వశిష్ఠుడిని. రేపు చేసేస్తున్నాను, అతనికి తాడావరం బాగానే ఉంది రేపు కనుక రేపు చేసేస్తున్నా. ముహూర్తం కూడా దశరథుడే పెట్టేశాడు. తాడావరం బాగుంది ఇతనే చెప్పేస్తున్నాడు. ఇతర చెప్పేస్తే పురోహితుడు ఎందుకు? ఎక్కడ ముహూర్తం అంటే పొద్దున్న అనుకున్నాం. తారావరం ఒకటే కాదు, అది మినిమం మొట్టమొదటి అవసరం. తారావరమే కుదరకపోతే పక్కన చేస్తారు పూర్తిగా. తారావరం కుదిరితే ఓ మెట్టు అయింది, మళ్ళీ రెండో మెట్టు చంద్రవరం, ఇంకో మెట్టు లగ్నం కుదరాలి, ఎన్నో కుదరాలి. అన్ని కుదిరితే కానీ ముహూర్తం కాదు. నేను చేసేస్తున్నానయ్యా ఏమంటావు? ఇంకేమంటాడు? అన్నది రాజుగారు అక్కడ, కుదరదనే పరిస్థితి లేదు అక్కడ. సరే మీ ఇష్టం అండి, అది ఏర్పాటు అనేది చేసేయన్నాడు. వెంటనే సుమంత్రుడిని పిలిచాడు. ఆ సుమంత్రుడితో మొత్తం ఏర్పాటు ఏం చేయమంటారు అంటే, ఎక్కడెక్కడ ముత్తైదువులందరూ ఎలా రావాలి, ఎలాంటి ముత్తైదువులు ఉండాలి, ఎంత ఉండాలి, ఎక్కడ ఉండాలి, అక్కడ మంగళవాద్యములు వేద పండితులు ఎంతమంది రావాలి, ఈ నృత్యం చేసేవాడు, పాటలు పాడేవాడు, వీళ్ళందరూ ఎలా రావాలి, ఏ ద్వారం కూడా రావాలి, రాముడు ఏ ద్వారం నుంచి వస్తాడు, ఆ వచ్చేప్పుడు ఏర్పాటు ఎలా చేయాలి, ఈ మొత్తం వ్యవహార నైపుణ్యం అంతా వశిష్ఠుడికి ఉంది. అతను చెప్పినట్టుగా చేసే నైపుణ్యం అంతా సుమంత్రుడికి ఉంది. కనుక వశిష్ఠుడు చెబుతాడు, సుమంత్రుడు చేస్తాడు అన్నమాట.
చతుర్దంత సమాయాతు 4 దంతములు కలిగినటువంటి ఏనుగు ఉంది. ఆ ఏనుగు మీద రాముడు రావాలి ఇక్కడికి. తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత ప్రజలందరికీ అతను కనిపిస్తాడు, దర్శనం ఇవ్వాలి. పట్టాభిషిక్తుడైనటువంటి రాముడిని ప్రజలందరూ కూడా చూడాలనుకుంటారు కదా మరి. అందుకని ప్రజలందరికీ ఆ ఏనుగు మీద ఎక్కి ఊరేగుతూ ప్రజలకి తన దర్శనం ఇవ్వాలి. దానికి కూడా ఏర్పాట్లన్నీ చేయాలి. ఆ ప్రజలందరూ ఎక్కడ నిలబడాలి, ఈ ఏనుగు ఎలా వెళ్ళాలి, ఏనుగు ఎలా కూర్చోవాలి, రాముడి కిరీటం అని ధరించి ఏ విధమైన వస్తాం, ఏ విధమైన అలంకారంతో ఉండాలి, ఇవన్నీ కూడా వశిష్ఠుడు పూర్తిగా చెప్పాడు. అలాగే హస్తి అశ్వ రథ పాలాతాహ అంటే రాముడు వెళుతూ ఉంటే రథములు వెళ్ళాలి కూడా, అటు ఇటు రథాలు వెళ్ళాలి, ముందు వెనక. ఆ తర్వాత ఏనుగులు వెళ్ళాలి, రథ గజ తురగ అంటే గుర్రాలు వెళ్ళాలి. తర్వాత నేల మీద నడిచేటువంటి సైనికులు వెళ్ళాలి. ఈ చతురంగ బల సంబంధితుడై రాముడు వెళ్ళి అందరికీ దర్శనం ఇవ్వాలి. ఈ ఏర్పాట్లన్నీ కూడా చెయ్యండి అని వశిష్ఠుడు సుమంత్రుడితో చెప్పడం జరిగింది. సరే, ధన్యోస్మి అబ్రవీత్తు రామ తవ పాద అంబుధారణాత్తు శ్రీరామేణేవ ముక్తస్తు ప్రహసం మునిరబ్రవీత్. ఇప్పుడు ఇవన్నీ చెప్పేసిన తర్వాత వశిష్ఠుడు ఏం చేశాడంటే రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ నాన్నగారు రేపు నీకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారు. రేపు పట్టాభిషేకం చెయ్యాలి అంటే ఇవాళ నియమాలు పాటించాలి. అంటే ఇవాళ తల స్నానం చేయాలి, ఇవాళ ఒంటిపూట భోజనం చేయాలి, రాత్రి ఏమి తినకూడదు, తిన్న ఫలాహారం కొద్దిగా చేయాలి, రాత్రి నేల మీద పరుండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అంటే ఏదైనా మనం కూడా ఎప్పుడైనా తినండి, రేపటి రోజులు ఏదో వ్రతం చేసుకుంటున్నామంటే నియమం ఇవాళ ప్రారంభం, ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభం. అది పితృకార్యంలో అయినా అలాగే చేయాలి, దేవకార్యంలో అలాగే చేయాలి, అది విధానం. కనుక ఈ రోజు మీరు నేల మీద పరుండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, తినదగినవి తినాలి, తినరాదు తినరాదు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు మొత్తం అంతా కూడా. సరే, ఇక్కడ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే ధన్యోస్మి ఇది అబ్రవీత్ రామ తమ పాదాంబు ధారణార్థం. వశిష్ఠుడు రాగానేటండి ఆయన చక్కగా రత్నములు పొదిగిన సింహాసనం మీద కూర్చుండబెట్టి పళ్ళెం పెట్టి కాడు శుభ్రం కడిగి ఆ నీళ్ళు నెత్తిమీద జరుపుకున్నాడు శ్రీరామచంద్రుడు. వీళ్ళందరూ లోకానికి చూపించారండి. శ్రీకృష్ణుడు కూడా అంతే. శ్రీకృష్ణుడు ధర్మరాజు ఎప్పుడు కనిపించినా పాదాలకు నమస్కారం చేశాడు. ధర్మరాజు ఏమో కృష్ణుడు దేవుడిగా చూస్తాడు, కానీ కృష్ణుడు ధర్మరాజు పాదములు పట్టి నమస్కారం చేస్తాడు. ఎందుకని తనకన్నా ముందు పుట్టాడు. మనకంటే పెద్దవాళ్ళు అయితే మనం గౌరవించాలి అని లోకానికి తెలియజెప్పడం ఈ మహాపురుషుల యొక్క లక్షణం. యజ్జలాచరితి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన అని కదా. శ్రేష్ఠులైన వాళ్ళు ఏమి ఆచరిస్తే ఇతరులు కూడా అదే ఆచరిస్తారు. సయత్ ప్రమాణం కురితే, వారు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తే లోక తత్ అనువర్తతే, లోకం కూడా దాన్ని అనుసరిస్తుంది అని మనకి భగవద్గీత గీతాచార్యులు వారు చెప్పారు కదా. ఆ ప్రకారం వీళ్ళు ఆచరించి చూపించారు. ధన్యోస్మి, నేను నీ యొక్క పాద జలాన్ని శిరస్సు మీద వేసుకోవడం ద్వారా తదపహ శిరసా ధృత్వా సీతయా సహ రాఘవ. తత్ అపహ, అప్పంటే నీరు, తెలుగులో అప్పంటే రుణం, సంస్కృతంలో అప్పంటే నీరు అని అర్థం. అందుకే అభ్యము అంటే అప్పు నుండి పుట్టినది, నీటి నుండి పుట్టినది పద్మము అని అర్థం. అబ్ధి అంటే అప్పుకి ధి నిలయం, అంటే నీటికి నిలయం సముద్రము అని అర్థం. కనుక అప్పు అనే మాటకి అర్థాలు ఇవి. అంటే ఇక్కడ తదపహ, ఆ నీటిని శిరసా ధృత్వా, సీత నీళ్లు దొరుకుతుంది, ఇతను రాముడు కూడా నీళ్లు దొరుకున్నాడు. దొరుకుని ధన్యోస్మి, నేను ధన్యుడిని అయ్యాను గురుదేవా అన్నట్టు రాముడు. ఇది అబ్రవీత్ రామ. ఎందుకు ధన్యుడు? ధన్యత్వమే తవ పాద అంబుధారణార్థం, నీ పాదముల నుండి వచ్చేటువంటి జలమును శిరస్సు మీద చల్లుకోవడం చేత నేను నా భార్య సీత కూడా ధన్యులమయ్యాము అనేటప్పటికీ శ్రీరామేణ ఏవం ఉక్తస్తు ప్రహసం ముని అబ్రవీత్. ఓ నవ్వుకున్నట్ట వశిష్ఠుడు. బాగుందయ్యా, ఎవరికి తెలియని సంగతులు ఇవన్నీను. త్వత్పాద సలిలం ధృత్వా ధన్యః అభూత్ గిరిజాపతి, నీ పాదముల నుండి వచ్చినటువంటి నీ పాదాలలో పుట్టినటువంటి జలమును శిరస్సు మీద ధరించి పరమేశ్వరుడే ధన్యుడయ్యాడు. అలాగే బ్రహ్మాపి మత్పిత, మరి వశిష్ఠుడు కూడా బ్రహ్మదేవుడే తండ్రి కదా. నా తండ్రి అయినటువంటి బ్రహ్మ కూడా పాదతీర్థం తీర్థాహత అశుభ, హత అశుభ అంటే నీ పాదతీర్థముల కమండలంలోకి సేకరించడం ద్వారా అశుభములన్నీ కూడా పోగొట్టుకోగలిగాడు, అంటే శుభములను సంపాదించగలిగాడు. ఇదానీ భాషసేయత్వం లోకానాం ఉపదేశకృతు. ఇవాళ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే
నీ పాదజలాన్నేమో విష్ణుమూర్తి మన శివుడు ధరించి బ్రహ్మదేవుడు ధరిస్తుంటే నా పాదజలాన్ని నువ్వు ధరించి నువ్వు ధన్యుడు వేయమంటావేంటి అంటే లోకానాం ఉపదేశకృతు, లోకానికి ఉపదేశం చేయడం కోసం గురువులైన వారిని సత్కరించాలి, వయసులో పెద్దవారైన వారిని సత్కరించాలి, గౌరవించాలి అని లోకానికి చెప్పడం కోసం తప్ప ఇది నిజం కాదని నాకు తెలుసు. ఇది లోక వ్యవహారం అంతే. జానామిత్వం పరాత్మానం లక్ష్మ్యా సంజాతం ఈశ్వరం. జానామిత్వం నేను ఎరుగుదును, నువ్వెవరవో నాకు తెలుసు, నువ్వు పరమాత్మ నాకు తెలుసు. అలాగే ఈ సీత లక్ష్మీదేవి అని కూడా నాకు తెలుసు. దేవకార్యార్థ సిద్ధ్యర్థం భక్తానాం భక్తి సిద్ధయే రావణస్య వధార్థాయ జాతం జానామి రాఘవ. రావణాసురుడు చంపడం కోసమే విష్ణుమూర్తివే నువ్వు ఇక్కడ రాముడిగా అవతరించావన్న సంగతి నాకు తెలుసయ్యా రామ. ఏం తెలియని మాట్లాడతావేంటి అన్నాడు వశిష్ఠుడు. ఇందులో ఎవరు తక్కువ వాళ్ళండి, ఎవరికి వాళ్ళే. వశిష్ఠుడా, అక్కడ నారదుడా, ఇక్కడ రాముడా, మరి పెద్ద పెద్ద వాళ్ళ మేధావులందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే వ్యవహారంగా ఇలాగే ఉంటుంది అనమాట, బ్రహ్మాండంగా. అందుకని ఎవరికి తెలియని మాట మాట్లాడతావు అన్నాడు. సరే అయితే ఏదో నేను కూడా లోక వ్యవహారం కోసమని శిష్యహాత్వం గురురపి అహం, నేను కూడా అలాగే అనుసరిస్తున్నాను. నేనేదో నీకు గురువు అన్నట్టు, నువ్వు నాకు శిష్యుడు అన్నట్టు, లోక వ్యవహారం కోసం లోకులు గమనించడం కోసం నేను కూడా నటిస్తున్నాను నీకులాగే. లేకపోతే నేను నీ గురువునేమిటి? దేవతల గురువు కాదు, మరి విష్ణుమూర్తి గురువు కాదు కదా బృహస్పతి అంటే. అందుకని అంతేకాదు, ఇంకా గొప్ప మాట ఉన్నాడండి ఇక్కడ. పౌరోహిత్య భంజానే వికర్ష్యం దూష్య జీవనం. లోకంలో ఎన్నో వృత్తులు ఉన్నాయి, అన్నింటికంటే నిందించదగింది పొరపాటు కూడా స్వీకరించకూడని వృత్తి ఏదైనా ఉందా అంటే అది పౌరోహిత్యం అండి. చూడండి ఎంత మాట అన్నాడు. అదేంటంటే పౌరోహిత్యం మనతో దండం పెడతాం కదా వాళ్ళకి, మనం దండం పెడతాం, వాళ్ళ పరిస్థితి ఏంటి కదా? మన దండాలని తీసుకున్నది వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడది? వాళ్ళకి మనకి మంచిదే, పురోహితుల వల్ల మనకి మంచిది, కానీ వాళ్ళ జీవనం అంత భ్రష్టమైన జీవనం ఉండట్లేదు. ఎందుకంటే మనందరి పాపాలను పోయారు, అందరూ ఏవో దానాలు ఇచ్చేస్తుంటారు. దానాలు ఇవ్వడం వాడికి డబ్బు వస్తుంది అనుకుంటాం, ఎంత పాపం వస్తుందో వాళ్ళతో పాటు. వాడు ₹1 దానం చేసి 10 రూపాయల పాపం ఇస్తాడు. అక్కడ ఆ పాపాలు భరించాలి, రోజు గాయత్రి చేసుకోవాలి. ఎవడైనా గాయత్రి చేసుకుంటే తెరిస్తాడు. వీళ్ళ గాయత్రి అయితే పాపాలు వాళ్ళ దానాలు పట్టడం వల్ల వస్తున్న పాపాలు పోగొట్టుకోవడానికే సరిపోతుంది. ఇంకేం తెరిస్తాడు? వాళ్ళకి తెరించే అవకాశాలు ఉండవు. అంచేత పౌరోహిత్యం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితి తప్ప దానంత దూష్యమైనటువంటిది మరొకటి లేదు అని ఏకంగా అధ్యాత్మరామాయణం చెప్పాడు. శ్రీనాథుడు కూడా తలపరాదు పురోహితుడింటి కృత్యములు అంటాడు అనమాట. అమ్మాయి పురోహితుల యొక్క ఇంట్లో ఉండేటువంటి వ్యవహారాలు కనీసం ఆలోచన కూడా చేయలేమంటాడు, అంత ఇబ్బందికరమైనటువంటిది. పౌరోహిత్య మహజ్జానే వికర్హ్యం దృశ్య జీవనం. అలాగే మనకేదో కొన్ని పద్యాలు చాటువుల్లో శ్లోకాల్లో చాటువులు కూడా చెప్పారు. దేవుడా, నాకు జన్మలకి నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే దయచేసి పౌరోహిత్యం మాత్రం వద్దు. ఇంకా 2-3 రకాలు చెప్తారు, అందరూ పౌరోహిత్యం చెప్తారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం పురోహితులను చాలా గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం ఎప్పుడు అనుకోకూడదు, వాళ్ళకి ఏదో మనం ఇస్తున్నాం వస్తువులు ఇస్తున్నాం అనుకోకూడదు. దానితో పాటు మన పాపాలు కూడా వాళ్ళు భరిస్తున్నారు. మనం తేలిగ్గా ధనం ఇచ్చి తప్పు చేసుకుంటున్నాం, మన తేలిగ్గా వాడు జపం చేసుకుని పెట్టి దాన్ని క్షాళితం చేసుకోవాలి. కనుక మనకి ఎప్పుడు కూడా మంచి చెప్తారు వాడు. మన కోసం అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎప్పుడైనా తిన్నా అతనికి మీద రమ్మంటే వస్తారు, వాడు పెట్టి పెడతారు ఆ పరిస్థితి. కనుక వారిని ఎప్పుడు కూడా మనం గౌరవిస్తూ ఉండాలి. పౌరోహిత్య మహంజానే విగహ్యం దూష్య జీవనం ఇక్ష్వాకుణాంకులే రామ పరమాత్మ జనిష్యతే ఇది జ్ఞాతం మయా పూర్వం బ్రహ్మణా కథితం పర. మరి చూడండి, ఇక్కడ వశిష్ఠుడు ఒక మహర్షి అండి, మామూలు పురోహితుడు కాదు ఇతను. పౌరోహిత్య వృత్తి ఎక్కడ? వశిష్ఠ మహర్షి ఎక్కడండి? ఆయన ఎక్కడో పెద్ద తపోవనం, ఆయన కొన్ని 100 మంది ఆయన ఆశ్రమంలో ఉన్నారు. దిలీపుడు అంతలో వాడు. దిలీపుడు అంటే రాముడి కన్నా చాలా పూర్వం. దిలీపుడు అంటే రాముడి కంటే చాలా, రాముడికి ముందు దశరథుడు ఉన్నాడు. ఆ దశరథునికి కంటే పూర్వుడు దిలీపుడు. అతనికి సంతానం లేకపోతే ఆ సంతానం కోసమని తన భార్యను తీసుకుని వశిష్ఠ మహర్షికి ఆశ్రమానికి వెళ్ళాడు. దిలీప మహారాజు ఆశ్రమానికి వెళ్ళి, స్వామి నాకు ఏ లోటు లేదు, కానీ సంతానం మాత్రం లేదు, అందుకే బాధపడుతున్నాను అంటే, అప్పుడు దివ్య దృష్టితో చూసి, నాయన నువ్వు ఒకప్పుడు ఇంద్రలోకానికి వెళ్ళొచ్చావు, వాళ్ళు దశరథుడు కానీ లేదా వీడు కానీ పనుంటే ఇంద్రలోకానికి వెళ్ళొస్తారు. మనం ఏదో పనుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్తాం, ఇతర దేశాలకు వేసాలు తీసుకుని ఇతర దేశాలకు వెళ్ళొచ్చేస్తామే. అలా వాళ్ళు పనుంటే, సరే ఒకసారి నేను స్వర్గలోకంలో పనుంది ఎదురుతో మాట్లాడాలి, ఓసారి వెళ్ళొస్తానే అని భార్యతో చెప్పి వెళ్ళొచ్చేస్తారు అంతే.
వాళ్ళు ఆనాక రథవర్తనాం స్వర్గ పర్యంతము రథమార్గము కలిగిన వారు. కాళిదాసు రఘువంశంలో చెప్తారు. నాకము అంటే స్వర్గము. ఆనాక రథవర్తనాం, నాదు జన్మ భూమి కంటే నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది. నాదు జన్మ భూమి కంటే నాకమెక్కడుంది. నాకము అంటే స్వర్గలోకము అన్నట్టు. కనుక స్వర్గలోకము నా జన్మభూమి కంటే స్వర్గం గొప్పదే లేదు. ఒక మహానుభావుడు పాట రాశాడు కదా మనకి, అది నాకమంటే. కానీ ఆ నాక స్వర్గలోక పర్యంతము రథవర్తనం, రథ మార్గం గలవారు. రథం ఎక్కితే స్వర్గానికి వెళ్ళిపోతుందంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అర్జునుడు కూడా అలాగే స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. 5 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. ఇంకా మనం అమెరికా వెళితే 6 నెలలే ఉండొచ్చు అక్కడ. వాడు బయటకు వచ్చి ఇమిగ్రేషన్ మళ్ళీ బయటకు వచ్చే. కానీ 5 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. అరణ్యవాసం 12 ఏళ్ళలో 5 ఏళ్ళు అక్కడే ఉన్నాడు ఆయన కదా. అక్కడే వాడు ఆయన నాట్యగట్రాన్ని నేర్చుకున్నాడు, అన్ని అస్త్రాలు కూడా నేర్చుకున్నాడు. అయితే వెళ్ళి వచ్చేసాడు అంతే. వెళ్ళి వచ్చే ఉండడం కుదరదు. తర్వాత బొందితో స్వర్గానికి తనకు తానుగా అప్పుడు ఇంద్రుడు తీసుకువెళ్ళాడు. తనకు తానుగా వెళదాం అనుకున్నప్పుడు మాత్రం మధ్యలో పడిపోయాడు. ధర్మరాజు ఒక్కడే వెళ్ళగలిగాడు. చూడండి ఎంత విచిత్రమో. ఒకప్పుడు ఇంద్రుడు తీసుకెళ్తే హాయిగా వెళ్ళిపోయాడు. 5 ఏళ్ళు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ బొందితో శాశ్వతంగా స్వర్గానికి వెళదాం అనుకున్నప్పుడు, మామూలుగా స్వర్గానికి వెళ్ళడం వేరు, శాశ్వతంగా వెళ్ళడం వేరు. శాశ్వతంగా వెళదాం అనుకున్నప్పుడు అర్జునుడికి అర్హత లేకపోయింది, పడిపోయాడు. మామూలు తర్వాత ఆత్మరూపంతో వెళ్ళాడు కానీ దేహంతో వెళ్ళలేకపోయాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటాయి ఈ సంఘటనలన్నీ కూడా. ధర్మరాజుకు తప్ప భీముడికి గాని, అర్జునుడికి గాని, నకులుడికి గాని, సహదేవుడికి గాని, ద్రౌపదికి గాని ఎవరికి అర్హత కలగలేదు. ధర్మరాజు ఒక్కడికే స్వర్గానికి వెళ్ళే అర్హత కలిగిన ఆ శరీరంతో. ఎంత గొప్పవాడో ఆలోచించాడు ధర్మరాజు. మన సినిమాను చూసి ఏదో పప్పు సుద్దలా కనిపించాడు ధర్మరాజు అంటే. ధర్మరాజు చాలా చాలా గొప్పవాడు కనుక భీముడు నాడు బలశాలి, అర్జునుడు నాడు ధనుర్ధారి, కళ్ళ సైగతో ఆపేసినంతే. కళ్ళతో అలా చూస్తే ఆగిపోవడమే. ఎంత వీడైనా సరే, భీముని కూడా అయినా సరే, ఎవరు చెప్పినా వెంట భీముడు. ధర్మరాజు అంటే ఆగిపోతాడు. అది ధర్మరాజుకు ఉన్నటువంటి స్థాయి సామాన్యమైన స్థాయి అయితే కాదు. సరే, మనం వాళ్ళ భారతంలోకి వెళ్ళాం. ఇందుకే పౌరోహిత్యం గురించి వచ్చింది. అలా దిలీప్ మహారాజు అక్కడ పెడితే, నాయనా నువ్వు స్వర్గానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ పారిజాత వృక్షం యొక్క నీడలో కామధేను ఉంది. దాన్ని చూసి కూడా ఇంటికి తొందరగా వెళ్ళాలి అన్న ఆలోచనతోటి అక్కడ వెళ్ళి నమస్కారం పెట్టకుండా వచ్చేసావు నువ్వు. కామధేను కోపం వచ్చింది. అదే నన్ను చూసి కూడా కనీసం నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు? భార్య మీద ప్రేమతో వెళుతున్నాడు. ఎందుకంటే సంతానం కోసం భార్య మీద ప్రేమ. ఏ సంతానం కోసమైనా తొందరపాటు పడి నన్ను నిర్లక్ష్యం చేశాడో, నన్ను కానీ నా సంతానాన్ని కానీ తిరిగి మళ్ళీ సేవించేంత వరకు, మా అనుగ్రహాన్ని పొందేంత వరకు అతనికి సంతానము కలుగకుండుగాక అని శాపం పెట్టింది కాబట్టి అది వశిష్ఠుడు గుర్తించాడు దివ్య దృష్టి ద్వారా. అతనికి వినపడలా. ఎందుకని? అదే సమయంలో దిగ్గజము ఒకటి అక్కడ ఉన్నటువంటి ఆ గంగా నదిలో స్నానం చేస్తూ తొండంతో నీళ్లు పైకి ఎగజిమ్ముతుంటే ఆ ధ్వనిలో ఈ కామధేను యొక్క శాపము దిలీపునికి వినబడలేదు. సరే, తిరిగి వచ్చాడు. అప్పుడు వశిష్ఠుని దగ్గర అప్పుడు నందిని ధేనువుని కామధేనువు యొక్క సంతానం కూడా అది ఉంది. నీ అదృష్టముని ఇక్కడ దాని కూతురుందయ్యా, దీనికి సేవ చేయన్నాడు. అప్పుడు మహారాజు అంతటి వాడు పాలేరులాగా సేవ చేశాడు దాన్ని. మామూలుగా ఆ రఘువంశం చరిత్ర తెలుస్తుంది కదా. అది నడిస్తే నడిచాడు, అది ఆగితే ఆగాడు, అది నీళ్ళు తాగితే తాగాడు, అది తింటే తిండి తిన్నాడు, అది చెట్టు కిందకి వెళితేనే చెట్టు కిందకి వెళ్ళాడు, లేదు చెట్టు ఎండలో ఉన్నాడు. అలాగా అది పడుకుంటే ఇతను ఆ అడవిలో కెటికి నేల, మామూలు నేల, కెటికి నేల, ఆ నేల మీద పడుకున్నాడు. ఇన్ని అవస్థలు పడితే 21 రోజులకి అది కూడా పెద్ద పరీక్ష పెట్టి ఓ సింహం వచ్చి ఆ ఆవు లాక్కెళ్ళిపోతే గోలోకి గబగబా లోపలికి పెడతాడు. వెళ్ళి దాన్ని చంపడం కోసమని ఈ బాణం తీయబోతాడు. బాణం తీయకుంటే చెయ్యి కదలదు, బొమ్మలాగా ఉండిపోయాడు. నువ్వే ప్రయత్నం చేయకయ్యా, నేను మామూలు సింహాన్ని కాదు, నేను పరమేశ్వరుడికి ఒక చాలా ముఖ్యమైనటువంటి సేవకుడిని. ఇక్కడ ఈ దేవదారు వనం ఉన్నది, ఈ వనం ఏనుగులు పాడు చేస్తున్నాయని నన్ను కాపలాగా పార్వతి ఉంచింది. మన ఆహార సంగతి ఏంటి అడిగాను. నేను అడిగితే నీ కంటపడ్డ ప్రాణి ఏదైనా ఉంటే దాన్ని తినమని చెప్పింది. నువ్వు నా కంటపడ్డ, నీ ఆవు నా కంటపడింది కనుక దీన్ని ఇప్పుడు నేను చంపుతాను, నేను ఆహారంగా తింటాను, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, వృధా ప్రయత్నం చేయకండి. ఇప్పుడు పని చేయాలంటే నన్ను తినే అంటాడు.
నన్ను తినేంటే ఓ వెనువాడా, ఈ ఆవు పోతే ఇలాంటి 1,00,000 ఆవులు నువ్వు మహారాజు కదా, నీకేంటి లోటు, 1,00,000 ఆవులు నమ్ముచు గురువు గారికి, నువ్వే పోతే ఇంకేంటయ్యా, నేలాంటి రాజుడు దొరుకుతాడా అంటే, నేను గురువు గారికి గోవుని కాపాడుతాను మాట ఇచ్చాను, ఆయన గోవు నాకు అప్పగించాలి, కానీ నువ్వు నన్ను తినకుండా నన్ను తినేసి ఇంకా ఆఖరి తినకపోతే అప్పుడు దాన్ని తిను, అంతే. నన్ను తినకుండా మాత్రం నేను నేనేమి చేయలేకపోవచ్చు, కానీ దాన్ని తినకుండా మాత్రం అడ్డుపడతాను. అప్పుడు సింహం రూపం సింహం మాయమైపోతుంది, ఆవు మాట్లాడుతుంది. ఇదంతా ఒక మాయా కల్పటం, నీ యొక్క భక్తిని పరీక్షించడానికి అని చెప్పి మళ్ళీ లెక్కలో అప్పుడు సంతానం కలిగింది. ఆ సంతానానికి కలిగిన సంతానం కదా రాముడు అంటే ఇక్కడ. కనుక వశిష్ఠుని యొక్క స్థాయి అది. ఇప్పుడు ఇక్కడ పురోహితుడు ఏమిటి, అసలు ఆ స్థాయి ఏమిటి? ఈ పురోహితు ఈ తాత ముత్తాతల దగ్గర అలా ఉన్నవాడు ఇక్కడ వచ్చి దశరథుడి దగ్గర పౌరోహిత్యం చేయడం ఏంటి? అసలు అర్థం ఉందా దానికి? నీకు స్థాయి తగ్గిపోలా? ఎందుకు చేసేవయ్యా మరి అంటే, ఇక్ష్వాకూడాంకురే రామ పరమాత్మ జనిష్యతే. ఒకనొక నాడు ఇక్ష్వాకు వంశంలో శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణమూర్తి రాముడనే రూపంతో అవతరిస్తాడు, జన్మిస్తాడు. ఇది జ్ఞాతం మయా పూర్వం బ్రహ్మణ గణితం పురా. మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయం నాకు చెప్పాడు. విష్ణుమూర్తి ఆ దశరథుని కుమారుడిగా పుట్టబోతున్నాడయ్యా అని. తత అహం ఆశయ రామ తవ సంబంధకాంక్షయ, నీతో కలిసి ఉండాలని, నీతో కొంతకాలమైన కలిసి సంచరించాలనే ఆశతోటి ఆకాశం గర్హితమపి తవ ఆచార్యత్వ సిద్ధయే, నీకు గురువునయ్యాలనే పేరు తెచ్చుకోవాలని కోరిక కలిగింది నాకు. శ్రీమన్నారాయణమూర్తికే గురుత్వం వహించాడు వశిష్ఠుడు అన్న పేరు ఎవరికి వస్తుంది? రాదు కదా. అలాంటి బృహస్పతి వాడికి రాదు. ఆ పేరు తెచ్చుకోవడం కోసమని ఆ ప్రలోభంతో నేను ముందుగా నువ్వు రాకముందే నీ తండ్రి గారికి నేను పురోహితుడిగా అవినేనయ్యా, లేదంటే ఈ పురోహితు గురించి నాకు ఇష్టంతో కాదు, నీ గురించి నేను వచ్చాను అని చెప్పాడు. ఇదంతా మనకి యథార్థ రామాయణంలో తెలుస్తున్న విషయం అంతా కూడా. సరే, అయితే ఇప్పుడు ఇందుకి ఉదాహరణ అంటాను. తతో మనోరథోమే అంచ భరతో రఘునందన తదధీన మహామాయ సర్వలోకైక మోహిని. నువ్వు మాయతో ఆడిస్తున్నావు, లోకాలతో మోహించేస్తోంది. ఇదంతా సరే. ప్రసంగా సర్వంపి యుక్తం నవాచ్యం కుత్రచన్మయ. ప్రసంగవశం చేత ఈ ఉన్న నిజమంతా చెప్పేశారు. ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, తెలిసిన వాళ్ళు అందరూ మాట్లాడుకోవడం తప్పులేదు, తెలిసిన వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకంటే నీకు చెప్తే రహస్యం, తెలిసిన వాళ్ళకి చెప్పినా అదేమీ రహస్యం బయటపడినట్టు కాదు. నువ్వు ఎలాగో తెలిసిన వాడు కనుక, నువ్వు నేను తెలిసిన వాళ్ళం కనుక ప్రసంగ వశం చేత ఈ మాటలని బయటకు చేయటం. ఇంకెక్కడా మాత్రం నేను నోరు విప్పి ఈ మాటలు చెప్పను. నువ్వు విష్ణువుని కానీ, ఆ సీత మాయా లేదా లక్ష్మీదేవిని కానీ, నేను ఇందుకోసం ఇక్కడ వచ్చానని కానీ, నువ్వు రావణ సంహారం కోసం వచ్చావని కానీ, నువ్వు అడవికి వెళ్ళవలసి ఉందని కానీ, ఇవేవి కూడా నేను చెప్పను అన్నాడు. సరే, అయితే ఏం చేయమంటావు? ఏం చేయమంటారు గురువు? అయితే మీరు ఏం చెప్పదలుచుకుని వచ్చారు ఇక్కడికి అంటే, ఏం లేదయ్యా, మీ తండ్రి గారు కబురు చేశారు. శహ అభిషేక్ష్యతి రాఘవ, మీ తండ్రి గారు నిన్ను రేపు రాజ్యాన్ని అభిషేకం చేస్తారట. అద్యత్వం సీతయా సార్థం ఉపవాసం యథావిధి. విధిని అనుసరించి తెల్లవారితే పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ముందు రోజు ఎలా ఉండాలని శాస్త్రము చెప్పిందో అలా నువ్వు ఉండవలసింది. కృత్వా శుచి భూమిశాయి, నేల మీద పడుకోవాలి. జితేంద్రియుడివై ఉండాలి, అంటే బ్రహ్మచర్యంతో ఉండాలి. గచ్చామి రాజు సాన్నిధ్యం. సరే, నేను రాజుగారి దగ్గరికి వెళుతున్నాను. త్వంతు ప్రాతః గమిష్యసి, నువ్వు రేపు పొద్దున విడుదుగా. ఇక్కడ చూడండి, నేను రాజుగారి దగ్గరికి వెళుతున్నాను, నువ్వు రేపు పొద్దుగా. అదే రాజుగారి దగ్గరికి కదా. ఇప్పుడు నేను రాజుగారి దగ్గరికి వెళుతున్నాను, నువ్వు రేపు పొద్దుగా అనాలి. నువ్వు రేపు విడుదుగానేంటి? చూడండి పదప్రయోగం ఇక్కడ. గచ్చామి రాజ సాన్నిధ్యం, నేను రాజ సాన్నిధ్యం దగ్గర వెళుతున్నాను. త్వంతు నీవైతే ప్రాతః రేపు ఉదయం గమిష్యసి, వెళతావు, వెళ్ళగలవు, వెళ్ళు, రేపు విడుదువుగా. ఆగమిష్యసి అనాలి, వద్దువుగానే అని. విడుదువుగాని అంటే నేను రాజ సాన్నిధ్యానికి వెళుతున్నాను, రేపు నువ్వు అడవులకు విడుదువుగాని అని ఇక్కడ ధ్వని అన్నమాట. నువ్వు అటు వెళ్ళిపోవలసింది అని, ఇటు వచ్చేవాడు వేరయ్యా, రావడమే కానీ మళ్ళీ వెళ్ళిపోవలసి వస్తుంది సమా అని చెప్పడం ఒకటి. సరే, అప్పుడు ఈలోగా ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి బ్రహ్మాండంగా. ఈ దశరథుడు ప్రయాణం చేశాడు, వశిష్ఠుడు సుమంత్రుడికి ఆజ్ఞాపించేశాడు, ఊరంతా బ్రహ్మాండమైన ముస్తాబు జరిగిపోతుంది. సరే, జరుగుతుండగా ఈ కౌశల్య మాత్రం ఏదో రకంత భయం. కౌశల్యే కైకేయీ వశక కింటు కాముక కింకరిష్యతి. ఏమో బాబాయ్, మా వారు ప్రస్తుతం కైకేయి దగ్గర ఉన్నారు. ఈ కైకేయి అంటే చాలా ఇష్టం,
ఈవిడ ఏదైనా పుల్ల పెట్టదు కదా, మధ్యలో అడ్డు పెట్టదు కదా, ఏదో ఒక అనుమానం. అందులోనూ ఈ రాజగృహాల్లో ఉన్నాయే అసలు ఎక్కడ లేని కుట్రలు అక్కడ ఉంటాయి కదా. ఇక్కడ మన ఇళ్లలోనే ఏదో 2-3 తోటికోడలు ఉంటే ఏ తోటికోడల్లో ఏ విషయంలో ఎలా స్పందిస్తుందో అని సందేహం మెతవాడు కలుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. అలాంటిది ఇక్కడ రాజాంతపురాలంటే ఇంకా అసలు మొత్తం కుట్రలు కార్పణ్యాలు అన్నీ కుతంత్రాలు ఎక్కడ లేనివన్నీ అక్కడే ఉంటాయి కదా. అదే కౌశల్యకి ఏదో సందేహం, ఆ సందేహంతో ఏ ఇబ్బంది లేకుండా చూడమ్మా తల్లి దుర్గాదేవిని పూజించిందంటే, దుర్గాం దేవీం అపూజయతు, కౌశల్యాదేవి దుర్గాదేవిని పూజించింది అని. మరి ఈ మధ్య ఓ పెద్ద ఆయనే, చాలా పెద్ద ఆయన, వారి గురించి మనం అర్థమైన వాళ్ళం కాదు, కానీ మరి వారు కూడా అలాంటి మాట అనకూడదు. ఏంటంటే ఇదేదో నర్తనశాల సినిమాలు అనుకుంటాను, అందులో జనని శివకామని పాట పాడింది ద్రౌపది. మరి ద్రౌపది శివుణ్ణి పార్వతిని ఎందుకు ప్రార్థిస్తుంది? ఆవిడ నారాయణ మంత్రోపదేశం పొందింది, విష్ణుమూర్తిని తప్ప శైవాన్ని ఆరాధించదు. వాడెవడో అలా రాశాడు పాట, వాడెవడో ఇంకా పెద్ద మాట అన్నారు వారు, నేను అందుకే అన్నామని చెప్పేసి వాడెవడో ఉంటున్నాను, అంతకన్నా దారుణంగా అన్నారు అని అలా పెద్ద అనేసారంటే. కానీ ఇక్కడ చూడండి, కౌశల్య స్వయంగా దుర్గాం దేవీం అపూజయతు, దుర్గాదేవుడు ఆరాధించింది. అక్కడ భారతంలో, సంస్కృత భారతంలో పెడితే ఈ పైగా వాళ్ళు భారతం చదవలేదు, చదువుకుంటారా రాయలు ఇది అన్నారే. కానీ సంస్కృత భారతంలో విరాట పర్వంలో ముందుగా ధర్మరాజు దుర్గాదేవుని ప్రార్థించాడు. ధర్మరాజు దుర్గా స్తోత్రం ఉంటుంది అక్కడ. ఎందుకని? అమ్మ, ఏడాది 12 ఏళ్ళు అరణ్యవాసం తేలిక చేసేసాము, కానీ ఏడాది అజ్ఞాతవాసం అనేది చాలా కష్టమైంది, నీ అనుగ్రహం ఉంటే తప్ప మేము చేయలేము, కనుక మేము ఎక్కడా బయటపడకుండా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని దుర్గాదేవిని స్తోత్రం చేశాడు. అప్పుడు దుర్గ ప్రత్యక్షమైంది, మీకు ఎటువంటి ఇబ్బంది రాదు, మీరు ఏ రూపంలో ఉన్నా మిమ్మల్ని ఎవరో గుర్తుపట్టరు అని దుర్గాదేవి అనుగ్రహం కూడా ఇస్తుంది, అభయం కూడా ఇస్తుంది. అది వాడు చాలా బెంగ లేకుండా విరాటపురం ఏడాది పడి గడిపేశారు. అంతేత అబ్బాయి శివుడి పేరెత్తడానికి వీల్లేదు, అంత ఈశ్వరుడి పేరెత్తడానికి వీల్లేదు, అమ్మవారి పేరెత్తడానికి వీల్లేదు. వీళ్ళు ఎప్పుడన్నా ఆ సీతైనా నారాయణ అనాలి, ద్రౌపది అయినా నారాయణ అనాలని ఎట్లా కుదురుతుంది? ఇక్కడ కౌశల్య అయినా నారాయణ అనాలని. ఇక్కడ అసలు ఏంటి పార్వతీ పరమేశ్వర సంవాద రూపంలో అధ్యాత్మ రామాయణ వ్యాస మహర్షి రాజుని కాదనడానికి ఎవరు ఇక్కడ? ఈ రామాయణం చెబుతున్నది శ్రీరాముడు మన పార్వతీదేవికి పరమేశ్వరుడైతే, విష్ణు సహస్రం తిరుగుతూ ఉండగానే దాని ఫలితంలో దాని ఉత్తర పీఠికలో శ్రీరామ రామ రామేతి అన్నమాట పరమేశ్వరుని చెప్పిన తర్వాత కాదనే వాళ్ళ అవసరం అనడానికి వీల్లేదు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదంతే. సరే కానివ్వండి, అలా అప్రస్తుతేరా. సరే, ఈ కైకేయి కొంచెం సందేహం కలిగి ఏమంది? దుర్గాం దేవీం అపూజయతు, దుర్గాదేవిని పూజించింది. ఏతస్మిన్నంతరే దేవాహ దేవీం వాణీం అచోదయం. ఈలోగా చూడండి, ఇక్కడ కౌశల్యాదేవి దుర్గాదేవిని ప్రార్థించింది. అమ్మ, నా కొడుకు అభిషేకం జరగడంలో ఎటువంటి విఘ్నములు లేకుండా చూడు అని. దేవతలకు కంగారు. విఘ్నములు కలగకపోతే, పట్టాభిషేకం జరిగిపోతే రాముడు ఇక్కడే ఉండిపోతాడు, అందరు రాజులుగా ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు, కొంచెం బాగా చేస్తాడు, పోనీ రామరాజ్యం పేరు వచ్చింది నాకు. కానీ రాముడు పుట్టిన అవతరించిన కారణం అదైతే కాదు కదా. ఇప్పుడు ఎలాగా దేవతల కంగారు? చూడండి, వీళ్ళు ఉన్నారండి, మనం వేరు, మనం ఏదో పూజలు చేస్తాం, ఏదో దేవుడికి నడుస్తాడని నమ్మకం. వాళ్ళకి అలా కాదు, స్తోత్రం చేస్తే ప్రత్యక్షమైపోయారు, ఏం కావాలి నీకు అడిగేసేవారు అంతే. మరి రేపటి రోజున మనం రథసప్తమి, రేపు ధర్మరాజు వాడు సూర్యదేవాన్ని ప్రార్థన చేసి సూర్యుడు వచ్చేసాడు అంతే, ఏం కావాలి నీకు అడిగాడు. అలా ఉంటే వాళ్ళ వ్యవహారాలు. ఎందుకని? వాళ్ళ యొక్క చిత్తశుద్ధి చాలా గొప్పది కనుక. చిత్తశుద్ధి లేని శివపూజ లేనలా అని అన్నారే, ఆ చిత్తశుద్ధి గొప్పది కనుక వారు ప్రార్థిస్తే దేవుడు దిగొస్తాడు, ఏం కావాల్సిన చేసేస్తాడు. ఇప్పుడు కౌశల్యంతో అడిగింది, మహాపతివ్రత అడిగితే అమ్మవారు చేసేస్తుంది. ఇప్పుడు ఎలాగా? వీళ్ళకి కంగారు వచ్చింది. వెంటనే వీళ్ళేం చేశారు? ఇందులో మళ్ళీ పార్టీ అనమాట, సరస్వతీదేవిని ప్రార్థించి ఏమన్నారు? గచ్చలేని భో లోకం అయోధ్యాయా ప్రయత్న. అమ్మ, ఇప్పుడు సత్యలోకం నుంచి నువ్వు అత్యవసరంగా భూలోకాన్ని విడిపోవాలి. ఇదేంటే ఆ భూలోకాన్ని నేను వెళ్ళడం ఎందుకు, ఇక్కడ విడిచిపెట్టి అంటే తతో విఘ్నేశముత్పన్నే పునరే దివంశుభే అంటారు. రామాభిషేక విఘ్నార్థం. ఎందుకంటే రామునికి తెల్లవారితే పట్టాభిషేకం జరగబోతుంది, దానికి నువ్వు విఘ్నం కలిగించాలి. అందుకోసం నువ్వు వెళ్ళమ్మా. యతస్థ బ్రహ్మవాక్యత. అమ్మ, ఇదేదో నువ్వు తప్పు చేస్తుంటానుకోకే, ఇది బ్రహ్మగారు చెప్పినటువంటి మాట.
బ్రహ్మదేవునికి నియమానుసారం బ్రహ్మదేవుని అభ్యర్థన మేరకే విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతరించాడు. కాబట్టి ఇందులో తప్పేం లేదు. ఇప్పుడు రాజ్య పట్టాభిషేకం జరగకూడదు, జరిగితే అతను అడవులకు వెళ్ళాడు, వ్యవహారం మారిపోతుంది. అవతార ప్రయోజనం సిద్ధించదు. కాబట్టి ఇక్కడ నువ్వు నాకు సహకరించాలి. నేనేం సహకరించాలి? ఈ రాజకీయ వ్యవహారాలకి నాకు సరస్వతి అంటే ఆవిడ ఏదో సగం జ్ఞానం ఇస్తుంది, కానీ రాజకీయ వ్యవహారాలు ఆవిడకి సరిపడవు కదా. నేనేం చేయాలి? నువ్వేం చేయొద్దమ్మా. ఏం చేయాలి? చక్కగా మందరలో ప్రవేశించు. మందరలో ప్రవేశించి ఆమె చేత చెప్పరాని మాటలు కైకకు చెప్పించు సరిపోతుంది. అలాగే మరి మందర చెప్పిన తర్వాత ఆ విన్నటువంటి కైకలో కూడా ప్రవేశించు. అతనికి ఆవిడ చేత కూడా ఎప్పుడు అడగరాని కోరికని అడిగేలాగా దశరథుని దగ్గర ఆవిడ నొడిచిన మాట్లాడుతుంది. అంటే వాళ్ళ ప్రయత్నం లేకుండానే మందర ఏదో చెప్పేస్తుంది, తన ప్రయత్నం లేకుండానే కైక ఏదో అడిగేస్తుంది, కథ మారిపోతుంది. ఇప్పుడు దుర్గాదేవి ఏదో చెప్తే ఆవిడ అడ్డుకున్నట్టు కాదు, వీళ్ళిలా ఉన్నారు కనుక దశరథుడు తప్పనిసరి సత్యవర్తుడే నిలబెట్టుకోవాల్సి వచ్చింది. రాముడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఇందులో ఎవరికి ఏమీ తక్కువదనం కాదు. ఆమె దుర్గను ప్రార్థించిందంటే దుర్గ ప్రత్యక్షం కాలేదు, ఏమీ ఇవ్వలేదు. ఈలోగా సరస్వతి ఇలాగా ఈ ఒక నటన, ఒక కార్యం, ఇలాగా ఒక నాటకం అనేది తయారైపోయింది, ఒక సంఘటన తయారైపోయింది. కనుక మందరం ప్రవిశస్వ ఆదౌ కైకేయీంచ తతఃపరం, ముందుగా మందరంలో ప్రవేశించు, తర్వాత కైకులో ప్రవేశించు. ఇది మనకి వాల్మీకి రామాయణం ఇది కనబడడం. మరి అందులో ఒకటి ఉత్తరాఖండలో మాత్రం ఒకటి ఉంటుంది, కుంభకర్ణుడి యొక్క నోట్లోకి సరస్వతీదేవి పెడుతుంది. అతను ఏదో వరం కోరుకుందాం అనుకుంటే ఆ నిర్దయ మరపోతే నిద్ర అమరు కోరుకునేలాగా సరస్వతి వాక్కుని మార్చేసింది. అంతే. ఇక్కడ అది ఎలాగూ ఉంటుంది. దానితో పాటు ఇది కూడా మందరంలో ప్రవేశించింది, బుద్ధి మారిపోయింది. కైకలో ప్రవేశించింది, ఆమె యొక్క బుద్ధి కూడా మారిపోయింది. తతో విఘ్నేయ సముత్పన్నే పునరేహి దివంశుభే, అక్కడ విఘ్నం జరిగిపోయిన సార్ వల్ల మళ్ళీ నువ్వు శత్రులోకానికి వచ్చేయచ్చమా, నువ్వు అక్కడ ఉండిపోక్కలా అని అడిగారు. సాపి కుబ్జా త్రివక్రాతు ప్రాసాదాగ్రమహావహతు, అలాగే చెప్పింది ఆవిడ. ప్రవివేశ తథా ఇత్యుక్త్వా తథా చక్రే ప్రవివేశ అథ మంధరాం. అలాగే మీరు ఇలా అడిగారంటే అది లోక కళ్యాణం కోసం అంటున్నారు కదా, అంతకంటేనా అలాగే చేస్తారు అని చెప్పింది. వారు సంతోషించారు. అప్పుడు ఈవిడ మంధరాం ప్రవివేశ, మంధరలో ప్రవేశించి ఆవేశించేసింది సరస్వతీదేవి. మంధర అలాగా ఎందుకు వస్తుందంటే, ఉదయం కూడా మాట అన్నాను, ఇంత క్రితం ఎప్పుడూ చెడు చెప్పే లక్షణం మందరకు ఉందా? చెడు చెప్పే లక్షణం ఉంటే కైక ఆదరిస్తుందా? కైక కూడా చెడునైతే ఆదరిస్తుంది. కానీ కైక కౌశల్య కంటే కూడా రాముణ్ణి ఎక్కువగా గారాబం చేసింది, తన భరతుని కంటే కూడా రాముని ఎక్కువ ప్రేమించింది. ఎప్పుడూ కైకకి మంచి పేరే తప్ప ఇంతవరకు ఈ రామకథ ఆరంభమైన తర్వాత అంటే పెళ్లి ఎంతకాలం అయిపోయింది, ఇంత పిల్లలు పుట్టారా, వీళ్ళు పెద్దలయ్యారా, ఎత్తు వేసుకొచ్చారా, పెళ్ళైన నాటి నుండి ఈ నాటి వరకు కైకకి చెడ్డ పేరు లేదు, ఎప్పుడు చెడుగా మాట్లాడిన దాఖలా లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఇంత చెడ్డ ఆలోచన, ఇంత విషపూరితమైన ఆలోచన, ఇంత స్వార్థపరమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చేసింది అంటే, దేవతలందరూ ఒక పన్నుగడ పనిచేరు, ఒక వ్యూహం పనిచేరు, సరస్వతి పంపించారు, సరస్వతి ఆవేశించింది, అందువల్ల మాత్రమే ఇట్లా జరిగింది. ఈ రహస్యం మనకు అధ్యాత్మ రామాయణంలో మాత్రమే తెలుస్తుంది. సావి కుబ్జా త్రివక్ర ప్రాసాదాగ్రం అధ ఆరుహతు. సావి కుబ్జ పొట్టిగా ఉంటుంది, గూనితో ఉంటుంది. త్రివక్ర 3 వక్కలు ఉంటాయి. ఏదో ఒక ఆయన అష్టవక్కడు ఉంటాడు భాగవతంలో, 8 వంకరలు, ఈవిడికి 3 వంకరలు. సరే, ఆవిడలో ప్రవేశించినది. ఆవిడ ఏం చేస్తుంది? నగరానికి వచ్చింది. అవందర నగరం పరితో దృష్ట్వా నగరం చుట్టూ చూసింది. సర్వత సమాలంకృతం, ఎక్కడ చూసినా అలంకారాలే, ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలే, మొత్తం అలంకరించేయారు నగరం అంతా కూడా. నానా తోరణ సంవాహం, ఎక్కడ చూసినా తోరణాలు, పతాకాభి అలంకృతం, ఎక్కడ చూసినా పతాకాలు, సర్వోత్సవ సమాయత్నం, ఎక్కడ చూసినా ఉత్సవాలు, ఆటలు పాటలు బ్రహ్మాండంగా జరిగిపోతుంది. విస్మిత పునరాగమతు, ఆశ్చర్యపై మళ్ళీ వెనక్కి వచ్చింది. ధాత్రీం ప్రచ్చ, ఎవరో ఒక దాది అని ఒక ఆవిడ కనబడింది. అమ్మాయి ఎలారా, ఏంటి ఊరంతా మంచి హడావిడిగా ఉంది, ఏంటి ఏదైనా విశేషం ఏదైనా ఉందా అని అడిగింది. అడిగితే ఏం లేదు, శహా భవిష్యతి, రేపు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు, దానికి హడావుడంతా కూడా అని చెప్పింది. వెంటనే ఈవిడ కైక ఇంటికి వెళ్ళిపోయింది. ఇంతకీ కైకకు అరణపు దాసి,
మందర అరణపు దాసి అంటే పుట్టింటి వారు సారిగా ఇచ్చినటువంటి పంపినటువంటి దాసి అనమాట. అంటే రాజ మర్యాదలు ఎలా ఉంటాయంటే వారు వ్యక్తులను కూడా దాసులను కూడా అంటే పని మనుషులు కూడా తెచ్చేసుకుంటారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళ పని మనుషులతో వాళ్ళు పని చేసుకోక్కర్లేదు. వాళ్ళ పని మనుషులు వాళ్ళు పుట్టింటికి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అరణపు దాసులు ఉంటారు. అలాగే నంది తిమ్మన్న గారు అరణపు కవి. మరి ఆవిడకి కవి అంటే కవిత్వం అంటే ఇష్టం, అందులో కవి గారు కూడా పంపించాడు ఆ పుట్టింటి వారు. అందుకే ఆయన అరణపు కవి అని పేరు నంది తిమ్మనకి. అదే పారిజాత అపారం రాశాడు కదా, ఆయన అరణపు కవి కాబట్టి ఆవిడ ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కవి గారితో మాట్లాడడానికి అవకాశం ఉండేది. శ్రీకృష్ణదేవరాయ భార్య మాట్లాడే చనువు ఉండేది. అందుకని తన ఇంటి దగ్గర పొరపాటున ఆయన యొక్క పాదం కారు శ్రీకృష్ణదేవరాయ తలకాకి తేలిందట. దాంతో నచ్చుకు చాలా అపచారం జరిగింది. పాదంతో నడుతున్నా చూసుకోకలేదని నాకు కోపం వచ్చింది. ఇక పొరపాటు తగిలింది, మా ఆయన కోపం వచ్చింది. రాజుగారికి ఏం చేయాలో తెలియట్లంటే కంగారు పడకుండా నేను చూస్తాను కదా ఆయన మనసు మారుస్తాను అని పారిజాతాపహరణం అనేటువంటి కావ్యం రాశాడు. పారిజాతాపహరణం అంటే అందులో శ్రీకృష్ణుడు సత్యభామ, ఆ సత్యభామ పారిజాత వృక్షం తీసుకురావడం, పుష్పం తీసుకురావడం నారదుడు, అప్పుడేమో ఆ కృష్ణుడేమో రుక్మిణికి ఇవ్వడం, సత్యభామ కోపం రావడం, కోపం వచ్చి అలకగ్రహం. అదేమిటో ఈ రాజులకి రాణులకి అలక వచ్చిందనుకోండి, నా భార్యకు అలక వచ్చింది కోపం వచ్చిందని తెలుసుకునే అవకాశం కూడా రాజులకు ఉండదు అక్కడ. అందుకని అలక వస్తే వచ్చిందని తెలుసుకోవడం కోసం గృహం వేరే ఉంటుంది, అందుకోసం గృహం కట్టేస్తారు రకంగా. అప్పుడు ఏది రాణిగారు ఎక్కడ కోప గృహంలో ఉన్నారన్నారు, అమ్మో ఆవిడకేదో కోపం వచ్చింది అని అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి బతిమాలకు వస్తారన్నమాట. ఇలాగ అలక గృహాలు కోప మందిరాలు వేరే ఉంటాయి వాళ్ళ కోప గృహాలు. సరే అక్కడ వెళ్ళిపోతే కృష్ణుడి బతిమాలం. అప్పుడు నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని దాచిన యది ఆకు అన్ననయా చెల్వగు నీ పద పంకజంబు మత్తను పులకాగ్ర కంటక వితానము సోకిన నొచ్చునంచునేననియదా అల్కమానవు గలాయకరైరాడకుంతలా నన్ను భవదీయదాసుని అని పాపం కృష్ణుడు అక్కడ పద్యం పాడతాడు. ఈ నంది తిమ్మన గారి పారిజాతాపహరణంలో పద్యం. నేను నన్ను నా అతనివాడిని, నీ అతనివాడైనా భవదీయ దాసుని, నీకు దాసునే కదా. ఏదో మనం మీద మనస్సులో ప్రణయ కలహం, నా మీద కలహం కోపం పెట్టుకున్నావు, అది మామూలు కోపం కాదులే, ప్రణయ కోపమే నాకు తెలుసు. నెయ్యపు కింక బూరి, నెయ్యపు కింక అంటే ప్రణయ కలహము అని అర్థం. అందమైన తెలుగు సమాసం అది. నెయ్యపు కింక బూని తాచినయది, తన్ని అవ్వలేదు, సత్యభామ తనలేదు, పోనీ తాకిందా, తాకలేదు. తనితే కోపం వస్తుంది, బాధ వస్తుంది, తాకితే ఆనందం కలుగుతుంది. తనడానికి తాకడానికి మధ్యలో తాచుటం ఏదో ఉంది అక్కడ. అంటే ఏంటి, ఒక ఆనందకరమైనటువంటి స్పర్శ పాలంతో చేసేవారు. అంతే నువ్వు తన్నే ఉన్నా అనుకోవట్లేదు, అంత అలా ఎత్తిహాడు దాన్ని. తాచినయ్యది నాకు మన్నయ్య, అది నన్ను గౌరవించడమే, అదేమో అవమానించడం కాదు. కానీ నా శరీరం తగలడం చేత, శరీరంలో నీ పాలం తగలడం చేత ఒక్కసారి నాకు రోమాంచమైతే, ఈ వెంట్రుకలు పైకి లేస్తే, ఆ వెంట్రుకలు పైకి లేచినటువంటి వెంట్రుకలు నీ పాలానికి తగిలితే సుకుమారమైన పువ్వులాంటి నీ పాదము ఎక్కడ కందిపోయిందో నా తలకాయ మీద లేచినటువంటి వెంట్రుకలు తగిలి అని నేను బాధపడుతున్నాను తప్ప నువ్వు తగినందుకు బాధపడటం లేదు. ఇప్పటికైనా కోపం మానవే సత్య అంటాడు. ఇంకెంతలా అన్న తర్వాత ఎవరికైనా అలాగే దిగిపోకేమని చెప్పండి. అయినా ఊరుకుందా? అయినా ఒక పారిజాత పుష్పం కోసమా నీకు ఇంత బాధ? నువ్వు కావాలంటే చెట్టే పట్టుకొచ్చేయరు అన్నాడు. అయితే పట్టుకొచ్చేయండి. మాట వరుస కన్నాను, మాట వరుస కుదరగా చెట్టే కావాలి. అంతా సరుకులో కానీ వెళ్ళడం, ఆ చెట్టు పట్టరావడం, పారిజాత పుష్పం పట్టరావడం, ఇది పెద్ద గందరగోళం వ్యవహారం కదా. అలాగా ఇక్కడ ఈవిడ కూడా ఏం చేసింది, సరే అలకపాలు పెక్కింది. ముందు ఇక్కడికి వచ్చింది, మందర ఇక్కడికి వచ్చింది. మందర ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది, పర్యంగస్తాం విశాలాక్షిం ఏకాంతే పర్యవస్థితాం కించేషే దుర్భగే. ఓసి మూఢులారా చూడండి, అరణపదాసి అన్న మాట మీద మీకు ఇప్పుడు ఈ విషయాలన్నీ అరణపదాసి అన్న మాట మీద వచ్చాయి. అరణప కవులు కూడా ఉంటారు అని. ఈమె అరణపదాసికి చదువు ఎక్కువ ఉంటుంది. అత్తవారింటికి వచ్చిన తర్వాత ఒక పని మనిషిని ఏర్పాటు చేస్తే ఆ పని మనిషితో చదువు తక్కువ ఉంటుంది, చదువు ఉండదు, ఉంటే పెత్తనం ఉంటుందేమో తప్ప. పుట్టింటికి రావడం అంటే ఒక చెలికెత్తలా ఉంటుంది. వీరికి మహారాజులకి, రాజుల పిల్లలకి, మహారాజుల పిల్లలకి బయటకు వచ్చి ఆడుకోవడానికి కూడా అవకాశాలు ఉండవు. అందరి ఆడుకోవడం కోసం కొంతమంది ఉద్యోగిస్తారు. ఈ రాజకుమార్తెలతో ఆడుకోవడానికి వాళ్ళే చెలికెత్తలంటే వారితో బయటికి వీళ్ళ కష్టము, సుఖము, ఆనందము, దుఃఖము అన్ని కూడా వారితో చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకని ఏ విషయమైనా మంత్రంతోనే చెబుతుంది కైక. ఏ విషయమైనా
మాట్లాడుకునే మందరికి ఎగుతాడు. అందుకు అంత చనువు. ఎంత చనువు ఉంది అంటే అది వయసులో పెద్దది, ఈమె వయసులో చిన్నది. ఓసి మూర్ఖురాలా ఏంటలా పడుకున్నావు ప్రశాంతంగా అని అడిగిందండి. అంటే ఎంత పని మనిషి అయినా కూడా, ఎంత పెద్దదైనా ఎంత చనువిచ్చేసింది కైక. అంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అంతకు మించి చనువు ఇస్తే వాటి వల్ల ఉత్తరోత్తర కాలంలో ప్రమాదాలు వస్తాయి. దానికి ఈ మందర కూడా ఉదాహరణ. వచ్చి ఏటా పడుకున్నావు మూర్ఖురా అని ఒక పని మనిషి అంటుందా అంది ఇక్కడ అనేవాడికి. కింసేచే దుర్భగే మూఢే మహద్భయం ఉపస్థితం. అక్కడ పెద్ద భయం ఏర్పడుతోంది, ప్రమాదం ఏర్పడుతోంది. నువ్వేంటి ఇలా ప్రశాంతంగా పడుకున్నావు అని అంటే, భయమా? మనకు భయం ఏమిటి, మనకు ప్రమాదం ఏమిటి అంటే ఏమీ లేదు. రేపటి రోజున రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. అరే ఎంత మంచి మాట చెప్పావు అని వెంటనే ఒక ఆభరణం తీసి ఆవిడకి ఇచ్చింది. ఎంత అందమైన, ఎంత శుభవారు చెప్పావు, నాకు ఆనందం కలిగేటువంటి వారు చెప్పావు, ఎంతో సంతోషంగా ఉంది, ఇదిగో తీసుకో అని ఒక ఆభరణం ఇచ్చింది కానుక. అసలే ఏదో పుండు మీద కాలం తిన్నట్టయింది. అసలే ఒక అప్పంగా ఉంటే పైకి ఆభరణం ఇస్తుంది. ఆ ఆభరణం వేస్తే విసిరికొట్టింది. ఏంటిది నీకు ఆనందకరమైన వార్త అనుకుంటున్నావు అంటే, అవును, రాముడు అంటే భరతుడి కంటే కూడా ఎక్కువ. రాముడు కూడా అంతే. భరతాత్ అధికో రామ ప్రియకురుమే ప్రియంవద కౌసల్యాం మాం సమం పశ్యం. ఏనాడు కౌసల్యని తల్లిలాగా, నన్ను పెద్దలాగా చూడలేదు రాముడు. కౌసల్యతో సమానంగానే చూశాడు. నాకంటావా అసలు భరతుడి కంటే కూడా అధికంగా రాముడు నేను ప్రేమిస్తూ ఉంటాను. అంటే నేను ఎవరినైతే నిత్యం ప్రేమిస్తూ ఉంటానో, ఎవరు రాజైతే చూడాలని కలగొంటున్నానో, ఎదురు చూస్తున్నానో, ఆ రాముడికి రేపు పట్టాభిషేకం జరుగుతుందన్న వార్త చెప్పామంటే ఇంతకంటే ఆనందకరమైన అంశం మరొకటి ఏదైనా ఉంటుందా అని అంటే, ఈ విషయం నేను చెప్తే నీకు తెలిసింది కానీ నేను చెప్పకముందు నీకు తెలిసిందా? అయిపోయింది కదా. ఇంతవరకు ఎంత నమ్మిందో, ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తుందో మొత్తం పోయింది. మరి ఈ విషయం ఎవరి వల్ల తెలియాలి? దశరథుని వల్ల తెలియాలి, కౌశల్య వల్ల తెలియాలి, రాముని వల్ల తెలియాలి. వీళ్ళెవరో చెప్పకుండా నేను చెప్తే నీకు తెలియడం ఏంటి అంటే, ఇందులో ఏదో కుట్ర జరుగుతుంది అర్థం కావడంలా. అయిపోయింది. పాలలో అలాగే ఉప్పుకడ్ని వేసింది. ఇంకా రామా భయం కిమాపన్నం అని అంటే, కుబ్జా కారణవైరిణి అంటారు ఇక్కడ. ఈమె రాముని యందు కౌసల్య యందు వైరాన్ని చూపిస్తోంది. దానికి అకారణ వైరం కాదు, కారణ వైరం. ఎందుకు? సరస్వతి దేవత ప్రవేశించింది కనుక, దేవతలా ప్రచురించారు కనుక లేని వైరం ఒక్కసారి అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది. కాబట్టి కారణ వైరిణి, ఒక కారణం పెట్టుకుని వైరభావాన్ని చూపిస్తోంది మంథర ఇక్కడ. శృణుమద్వచనం దేవి నా మాట విను, యథార్థం చెప్తున్నాను ఎక్కి నేను. ఏమిటో తెలుసా? ఇప్పుడు భరతుడు కాకుండా రాముడు రాజు అయ్యాడు అనుకో, అప్పుడు ఏమవుతాడు? లక్ష్మణుడికి నష్టమేమీ లేదు. లక్ష్మణుడు రాముడిని అనుసరించే ఉంటాడు. ఇంకా భరతుడు ఉన్నాడే, అతడు విడిగా ఉంటాడు కనుక ఆ భరతుడు అంటే నీ కొడుకు రాముడికి సేవకుడు కావలసి వస్తుంది. లక్ష్మణుడికి ఇబ్బంది లేదు ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు సుమిత్రకు కూడా నష్టమేమీ లేదు. కౌసల్యకి తాను ప్రియ సమర్థులు అనుకోండి, మొత్తం మీద చాలా ఇష్టంగానే ఉంటుంది. ఎందుకని? లక్ష్మణుడు రాముడితో ప్రేమగా ఉంటాడు కనుక. ఇప్పుడు నీ పరిస్థితి తెలుసా? సుమిత్రకి ఇచ్చిన స్థానం కౌసల్య నీకెవ్వరు, నువ్వు దాసివి కావాల్సి వస్తుంది. అంటే కౌసల్యకు నువ్వు దాస్యం చేయాలి, రాముడికి నీ కొడుకు దాస్యం చేయాలి, కౌసల్య దాసులకు నేను దాస్యం చేయాలి. అంటే రాజమాతకి దాస్యం ఈవిడ బాధది. ఇంతవరకు తనకు పెత్తనం చేస్తుంది. అంటే కైకకి ఎంతమంది అయితే దాసులు ఉన్నారో వాళ్ళందరి మీద పెద్దరికం ఉందని. ఇప్పుడు కౌసల్య ఎవరు రాజమాతలు కాదు కనుక, ఇప్పుడు కౌసల్య రాజమాత అయిందనుకోండి, రాజమాత దాసికి మంథర దాసి అవుతుంది. ఎక్కడికక్కడ అంతరాలలో వచ్చేస్తాయి. అది ఈవిడ బాధ కనుక ఈ రకంగా ఈ జన్మలో నీ బ్రతుకంతా కూడా దాస్యం సరిపోతుంది. నువ్వు నీ కొడుకు కూడా దాస్యంతో సరిపోవాలి. ఇంత పైగా నీ కొడుకు ఊళ్ళో లేనప్పుడు చేస్తున్నారు. అది కూడా గమనించు. ఎన్ని చెప్పడానికి కారణాలు కూడా సరిగ్గా బ్రహ్మాండంగా సరిపడుతున్నాయి అన్నమాట. అన్ని కూడా చెప్పింది. త్వంతు దాసీవ కౌసల్యాం నిత్యం పరిచరిష్యసి. నువ్వు ఒక దాసీదానిలాగా, సవతిలా కాదు, ఒక భార్యలా కాదు, దాసీదానిలాగా కౌసల్యకి సేవ చేయాలి. తతోపి మరణం శ్రేయ, అంతకంటే చావడం ఉత్తమం. కౌసల్యకి నీ సవతికి నువ్వు దాసివి కావడం కంటే చావడం ఉత్తమం. తతోపి మరణం శ్రేయ యత్ సపత్న్యా పరాభవ.
సవతికి దాస్యం చేయడం కంటే, ఆ విధంగా పరాభవం పొందడం కంటే మరణం చాలా మంచిది అని చెప్పి అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఎలాగే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం అంటే ఆ ఉపాయం కూడా నేనే చెప్తా. ఏమిటి ఆ ఉపాయము అంటే, ఒకప్పుడు దేవాసుర సంగ్రామం జరుగుతున్నప్పుడు దశరథుడిని ఆహ్వానించాడు ఇంద్రుడు, ఆ సాయం చేయవయ్యా మాకు అని. వీళ్ళ స్థాయిలు అవ్వండి. వీళ్ళ స్థాయి అంటే ఇంద్రుడు యుద్ధం చేయవలసి వస్తే సాయం తీసుకుని ఈ సూర్యవంశస్థులే సాయం తీసుకుంటారు. ఇదివరకు అలాగే మన దిలీప్ మహారాజు కూడా అలాగే తీసుకున్నారు, రఘు మహారాజు కూడా అలాగే తీసుకున్నారు. అంచేత ఈ వంశం వాళ్ళందరూ కూడా ఇంద్రుడికి సాయం చేసేటువంటి లక్షణం కలిగిన వారు. దశరథుడు కూడా అలా సాయానికి వెళ్ళినవాడు. దశరథుడు అంటే ఒక రథికుడు తన రథాన్ని మాత్రం నియంత్రించగలడు. తన రథంతో కూడా కొంతమంది సైన్యం అంతా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి 10 రథాలను నియంత్రిస్తాడు దశరథుడు. 10 రథాలను ఒకేసారి నడిపించుకుంటూ ఎవరెవరితో యుద్ధం చేయాలో, ఎలా చేయాలో అదంతా కూడా ఆజ్ఞాపించగలిగినటువంటి సామర్థ్యం, అదొక స్థాయి, ఒక రకమైన కమాండర్ అన్నమాట. చాలా గొప్ప వీరుడైతే తప్ప దశరథుడు కాలేడు. అలాంటి వాడు అందరూ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం చేస్తూ భయంకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో పొరపాటున ఒక చక్రానికి ఉండేటువంటి కీల శీల ఊడిపోయింది. ఇంతకీ కూడా కైకేయి కూడా వెళ్ళింది. కైకేయి ఎందుకు వెళ్ళింది? ఈవిడ కూడా గొప్ప వీరురాలు. అంటే ఆ రోజుల్లో ఆసక్తి ఉండాలి కానీ ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా యుద్ధ విద్యలు నేర్చుకునేవారు. సత్యభామ కూడా మంచి యుద్ధ విద్యా నైపుణ్యం కలిగినటువంటిది. అలాగే కైకేయి యుద్ధ విద్యా నైపుణ్యం కలిగినటువంటిది. ఎవరికి ఆడవాళ్ళకి ఆసక్తి ఉండాలి కానీ ఉంటే ఇటువంటి విద్యలైనా నేర్పేవారు. ఆడవాళ్ళు అంటే నువ్వు అంతఃపురానికి పడండు, ఒంటింట్లో పడండి లేదు. వాళ్ళ ఆసక్తిని బట్టి చదువుకుంటే చదువుకో, విద్య నేర్చుకుంటే నేర్చుకో, వాళ్ళ ఆసక్తిని బట్టి. అందుకని కైకేయికి యుద్ధ విద్యలు అంటే ఇష్టం, శుభ్రంగా నేర్చుకుంది. అది దశరథుడికి సాయం వెళ్ళింది. దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్నప్పుడు సాయం వెళ్ళడం అంటే ఏనా వెళ్ళకూడవా? సామాన్యమైన విషయం. అది వెళ్ళింది. అక్కడ అవేంది, ఒక శీల ఊడిపోయింది. ఇప్పుడు ఎక్కడ చక్రం పడిపోతే దశరథుడికి రథం ఉండదు, మొత్తం గందరగోళం అవుతుంది. అవకాశం కోసం చూస్తారు కానీ ధార్మిక యుద్ధము, అతనికి రథం లేదు కదా, ఇప్పుడు మనం యుద్ధం చేయకూడదు అని ఆలోచిస్తే వాడు రాక్షసులే కాదుగా. కనుక అవకాశం దొరికితే వాళ్ళు కొనేస్తారు. దశరథుడికి అక్కడ ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఏం చేసిందంటే, మీకు అర్థమవుతుందా, ఆ చక్రం ఇలా బయటికి రాకుండా ఆ కాడికి మధ్య ఆ ఈశ్వరుడు ఏదంటే దాంట్లో ఒక శీల ఉంటుంది కదా, చక్రం దాని తోరుకుని బయటికి రాకుండా ఉంటుంది. ఆ శీల కూడా వచ్చేసింది, దాంట్లో చేయబెట్టేసింది. దాంట్లో చక్రం బయట ఉంటున్నది. చక్రం రాకుండా చేయబెట్టేసిందండి కైక. అసలు గుండె చెరువా? అసలు ఎవరైనా ఆ పని చేయగలరా? నడుస్తున్న రథానికి రథం నడుస్తుంటే చక్రం దగ్గర చేయి పెడితే ఆ చక్రం రాసేస్తుంటే చెయ్యి ఆగిపోవాలి. అసలు ఉంటుందో మొత్తం పోతుందో కూడా చెప్పలేం. అయినా పర్లేదు, దశరథుని యొక్క ప్రాణం నిలబడాలని చేయి పెట్టేసింది. దశరథునికి ఆ విషయం ఏంటంటే రథం నడిచిపోతుంది కదా అనుకున్నాడు. అంతే. యుద్ధం అంతా అయిన తర్వాత చూస్తే మొత్తం చెయ్యంత గాయం, రక్తశక్తం అయిపోయి ఏం జరిగింది అంటే, ఇలా శీల ఊడిపోయింది, నా చెయ్యి పెట్టి ఇలా చేయి పెట్టి ఆపేసాను, చక్రం బయట పడిపోతున్నారు అంటే ఇదేం దారుణం, ఇంత భక్త, ఇంత గొప్పగా సేవ చేసావా, ఇంత గొప్ప సాయం చేసావా? సరే అయితే నీ సాయానికి నాకు ముక్తం నేర్పాను, నీకు 2 వరాలు ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అంటే అప్పుడు సరే అయితే యదా మే అవసర భూయాత్ తదా దేహి వరద్వయం. ఇప్పుడు నాకు ఏం కోరుకోరు? ఇప్పుడు నిజానికి వరం కోరుకున్నప్పుడు ఏం కోరుకుంటారండి? లేనిది ఏదైనా కోరుకుంటారు ఎవరిని, అంతే కదా. కైకేయికి ఏం లేదు, ఏం కోరుకుంటుంది? అలాంటి వాళ్ళకు ఇప్పుడు సీతాదేవి అంతే. సీతాదేవి రాముడు ఎప్పుడు నోరు తెరిచి ఏది కోరుకోలేదు. ఏం కోరుకుంటుంది? ఆవిడకి ఏం లేదు కనుక, వాళ్ళకి ఏమి లేదంటే ఏముండదు కనుక ఇప్పుడు ఏం కోరుకోరు తెలియడం లేదు. ఎప్పుడైనా నాకు అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాను, అప్పుడు నాకు అదే ప్రమాదకరమైన విషయం. యదా మే అవసర భూయాత్, ఎప్పుడైతే నాకు అవసరం పడుతుందో తదా దేహి వరద్వయం, అప్పుడు నాకు వరం ఇయ్యి, అప్పుడు నువ్వు అన్నావు. ఆ విషయం నువ్వే నాకు చెప్పావు, నాకు గుర్తుంది. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకో. ఆ వరాలు, ఆ 2 వరాలు కూడా ఏమిటి అడగాలయా అని అంటే, రాముణ్ణి 14 సంవత్సరాల పాటు అడవికి పంపేము మునివృత్తితోటి. మునివృత్తి అంటే నారబట్టలు కట్టుకుని వెళ్ళాలి, కాలినడకతో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి, కందమూలాలే తినాలి, కటిక నేల మీదే పడుకోవాలి. ఇది పరిస్థితి అనమాట. ఈ జడలో తలగా దూకోవడానికి ఏముందో జడలు కట్టి తీసుకోవాలి. ఈ బ్రహ్మచర్యం పాటించాలి.
ఇది చాలా దుర్భరమైనటువంటి జీవనం అన్నమాట. అంటే ముందు ఎలా జీవిస్తారో అలా జీవించాలి. ఇంత మహా రాజకుమారుడు ఇప్పుడు కూడా 14 ఏళ్ళు. ఎందుకని 14 ఏళ్ళు అంటే 14 సంవత్సరములు కనుక గడిచిపోతే ప్రజలందరూ మర్చిపోతారు. ఇంకా భరతుని యొక్క పరిపాలనకి అలవాటు పడిపోతారు. ఇబ్బందులు ఏదో ఏడాదో 2 ఏడాదో మళ్ళీ రాముడు రాగానే మళ్ళీ రాముడు అంటారు ప్రజలందరూ. 14 ఏళ్ళు మర్చిపోతారు. అది 1వ వరం. అది 2వ వరం. 1వ వరం ఏంటి? భరతుడిని రాజ్యపట్టాభిషేకం చేయమని చెప్పు. 2వ వరం రాముడిని 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోవాలి అని చెప్పు మునువృత్తితో అని ఏం వరాలు కోరుకోవాలో కూడా ఈ మందరం చెప్పిస్తుంది. సరే, ఇంక ఈవిడ చక్కగా ఒక అలా కోపగృహం ఉంటారే ఆ కోపగృహంలోకి ప్రవేశించేసింది. ప్రవేశించేసి కూర్చుంది. దశరథుడు మామూలుగా కైకాదేవి ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. మామూలుగా కైక మందిరానికి వచ్చాడు. కైక మందిరానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ కైకాదేవి కోపగృహంలో ఉన్న సంగతి తెలిసి అక్కడికి వెళ్ళి ఆవిడ బ్రతిమాలుకోవడం, ఆవిడ కాదనడం, చివరికి వరాలు ఇస్తానలేక ఒప్పించలేక ఆవిడ రాముడే వచ్చి నేను స్వీకరిస్తున్నానడం, ఈ విషయాన్ని కూడా మనం రేపటి రోజున ప్రస్తావించుకుందాం. ఈ రోజుకి స్వస్తి. ఈ చిప్ అయిపోయింది మరి ఇచ్చేదా రేపు మనకి పూర్తిగా వస్తుందిగా. మనకి ల్యాప్టాప్ ఏదైనా ఉంటే ఈ చిప్పుల్లో అందులో కాపీ చేసేస్తారు. దానివల్ల మనకు ఉండిపోతుంది. అది ఈ చిప్పులు ఖాళీ అయిపోతే మనం లెక్క చేసుకుంటాం. ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా నేను ల్యాప్టాప్ తెచ్చి రావడం నాకు అలవాటు. కానీ ఈసారి అయితే 9 రోజులు కాబట్టి కొంచెం లగేజ్ ఎక్కువగా ఉంది. అలాగే 9 రోజులు పొద్దున్న సాయంత్రం ఉపన్యాసం పెట్టిన మధ్యలో నేను ల్యాప్టాప్తో పని చేసుకోవడం కుదరదు. ఇంకా నా పని చేసిన తీరిక నాకు ఎలా ఉండదు కదా, ఇంక బరుగుతుంది కదా తెచ్చుకో సర్దుకుని ఆ క్షణంలో తీసేశాను. అక్కడ ఇక్కడ వచ్చాక మీరు అడిగారు ల్యాప్టాప్. అందుకని మీ దగ్గర ఏదైనా ఉంటే రేపిస్తే వాడు చక్కగా పూరాగా ఈ చిప్పు ఖాళీ అయిపోతుంటుంది అనమాట. అలాగే అది మనకు ఉండిపోతుంది కూడా. తర్వాత ఎప్పుడో వీళ్ళు ఎడిట్ చేసి ప్రసారం చేసిన తర్వాత కానీ వీళ్ళ దగ్గర మనకు రాదు. వీళ్ళ దగ్గర రాదు కూడా. మనం అందులో తీసుకోవటమే, యూట్యూబ్లో తీసుకోవచ్చు. కానీ ఈలోగా మన దగ్గర ఉండిపోతుంది పూరాగా. సంతోషం. జై శ్రీరామ్. రేపు మళ్ళీ మామూలుగా 10 గంటలకు